వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందున్న మాతృమూర్తులకు, మహిళలకు, పిల్లలకు, పెద్దలకు నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. వందే మాతరం, వందే వందే, గట్టిగా వందే వందే. ఈరోజు ఈ సంవత్సరం అంతా మనం దీన్ని స్మరించుకోవాలి. జాతీయ పంచాక్షరి కార్తీక మాసం ఇది. మీరు శివ పంచాక్షరి నిత్యం ఓం నమ శివాయ చెప్పుకుంటున్నారు కదా ఇంట్లో, దాంతో పాటు మనం దీన్ని కూడా యాడ్ చేయాలి. సందర్భం తెలుసా? వందే మాతరం ఎందుకు ఇప్పుడు నేను ఈ నినాదం ఎందుకు ఇప్పిస్తున్నాను? సందర్భం ఎంతమందికి తెలుసు? సరిగ్గా నిన్నటికి 150 ఏళ్ళు బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం రాసి 150 ఏళ్ళు. ఇదే సందర్భంలో మనం ఆర్ఎస్ఎస్ 100వ సంవత్సరం శతాబ్ది వేడుకలు కూడా మనం జరుపుకుంటున్నాం. ఎంత ఉత్సాహంగా ఉండాలి కదా, ఉన్నాం కదా మనందరం నిజంగా ఉత్సాహంగా. మాతాజీ చెప్పారు, అయితే నాకు ఒక పరీక్ష, నేను శిశుమందిర్ విద్యార్థిని, ఎక్కడికి వెళ్ళినా చాలా గర్వంగా చెప్పుకుంటా. మా గురువు గారు మా రమేష్ ఆచార్య కూడా ఉన్నారు. నాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నాకు విద్య నేర్పిన మా ఆచార్య కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం వారి పాఠశాలలో ఉన్నారు, సహ విద్యార్థులు ఉన్నారు. ఇంకా అసలు చూసి ఫస్ట్ రమా అమ్మని, మా శ్రీదేవక్కని, వీళ్ళని చూసి భయపడిపోయా, వీళ్ళ ముందు నేనే మాట్లాడాలి అని. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలో. వీకెండ్, వారాంతము, శనివారము, కార్తీక మాసము, ఈ సమయంలో మీ విలువైన సమయాన్ని, మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ గడపడానికి వచ్చిందంటే ముందు మీకు ఒక్కసారి, మనకి మనం ఒక్కసారి అందరం గట్టిగా కరతాళ ధ్వనులు. నాకు అందరిలో ఇందాక మాతాజీ ఒక సాంఘిక పాడారు, అందులో ప్రస్తావన చేశారు, ముగ్గురు మాతృమూర్తుల ప్రస్తావన. ఎంతమంది విన్నారు, గమనించారు? నిజంగా పాడారు, కానీ ముగ్గురు మాతృమూర్తుల ప్రస్తావన వచ్చింది ఇందాక గీతలో. చెప్పండి. అహల్యాబాయి హోల్కర్ను కూడా మనం గుర్తు చేసుకుంటున్న సందర్భం. 350వ జయంతి అహల్యాబాయి హోల్కర్. చిన్న వయసులో ఒక మహారాణిగా వెళ్ళి పెళ్ళై చిన్న వయసులో భర్తను కోల్పోయి ఎన్నో కష్టాలు పడ్డారు రాణి అహల్యాబాయి. కొన్ని వందలాది ఆలయాలను ఆమె పునర్నిర్మించారు. అహల్యాబాయి అంటే మనం ఆమె గురించి చెప్పుకునేది అదే. ఇప్పుడున్న వారణాసి ఆలయం కానివ్వండి, అయోధ్య, మధుర, సోమనాథ్, చాలా ఆలయాలను విదేశీ దండయాత్రికులు, విదేశీ ముష్కరులు మన దేశానికి వచ్చి ధ్వంసం చేసి వాళ్ళ కట్టడాలను నిర్మించుకున్నారు. వాటినన్నింటినీ మహారాణి అహల్యాబాయి హోల్కర్ రాజమాత వాటన్నిటినీ పునర్నిర్మించారు. మహారాణి అహల్యాబాయికి జీజామాత. నాకైతే మీలో ప్రతి ఒక్కరిలో నాకు జీజామాత కనిపిస్తుంది, ప్రతి ఒక్కరిలో జీజామాత కనిపిస్తుంది. ఏం చేసింది జీజామాత? శివాజీని తీర్చిదిద్దింది. ఇప్పుడు మనం వందే మాతరం నినాదం అనుకుంటున్నాం కదా, 150 ఏళ్ళైంది, అయినా సరే మనం వందే మాతరం దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. శివాజీ హైందవీ స్వరాజ్య నినాదం, ఇది ఏదైతే వందే మాతరం మన స్వతంత్ర సంగ్రామ నినాదం, మన రణ నినాదమైందో, శివాజీ రణ నినాదం హైందవీ స్వరాజ్యం. తెలుసు కదా, శివాజీ తెలియని వాళ్ళు లేరు కదా, అందరికీ తెలుసు కదా. శివాజీ గురించి అందరికీ తెలుసు కదా. ఆ హైందవీ స్వరాజ్య నినాదం కూడా శివాజీ తదనంతరం కూడా కనీసం 2 దశాబ్దాల పాటు సజీవంగా ఉంది. ఆయన ఏర్పాటు చేసిన సైన్యం అదే ఉత్సాహంతో, అదే నినాదంతో ఈ దేశంలో ఒక హిందూ సామ్రాజ్యం కోసం శ్రమించారు ఆయన తర్వాత తదనంతరం కూడా. అయితే శివాజీని కన్నడం మాత్రమే కాదు, తీర్చిదిద్దింది. ఇక ప్రత్యేకత ఏంటంటే, మనం మన చరిత్రలో ఎందరో రాజులు, రాజమాతలు, వీరనారులు, ఝాన్సీ రాణి, రుద్రమదేవి, ఇంకా మాతలు, రాణులు అందరి గురించి, వాళ్ళు వీరనారులు, ఈమె వీరమాత, అంతే కదా. వీళ్ళందరి గురించి మనం ప్రస్తావించుకుంటాం. శివాజీ ప్రత్యేకత జిజియామాత ప్రత్యేకత ఏంటంటే, రాజరికంలో, సరే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే రాజరికం ఉంటుంది. తాత పోతే తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే కొడుకు, అది. కానీ అప్పుడు రాజరికం అయితే కొడుకు పోతే ఇంకొక కొడుకే రాజ్యం. శివాజీ వారసుడిగా రాలేదు రాజ్యం,
మరాఠా సామ్రాజ్యము శివాజీకి వారసత్వంగా వచ్చింది కాదు. వాళ్ళ నాన్న రాజు కాదు. ఎవరు శివాజీ తండ్రి ఎవరు? పిల్లలు చెప్పాలి. షాజీ భోన్స్లే. షాజీ భోన్స్లే రాజు కాదు, సైనికాధికారి. వాళ్ళ తండ్రి కూడా సైనికాధికారి, అంతే కదా. ఆమె రాజబిడ్డ అయితే మహారాణి అయ్యేది. ఒక సైనికాధికారి కూతుర్ని ఇంకో రాజ్యంలో సైనికాధికి కొడుకిచ్చి చేశారు ఆమెని. చిన్నప్పటి నుంచి అడిగేదంట తండ్రితో, అంటే విదేశీ వాళ్ళ దగ్గర నువ్వు సైన్యాధికారిగా పనిచేస్తున్నావు, నవాబులు అనుకోండి, ఎందుకు పోరాటం చేయట్లేదు నాన్న? మన దేశం కదా, మనం పాలించుకోవాలి కదా, విదేశీ విధర్మీయుల పాలనలో నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు అంటే, జీజా నేను ఒక్కరిని ఏం చేయగలను, ఒక్కరిని అయిపోయినాను, వాళ్ళతో ఏం పోరాడగలను, ఇంత పెద్ద దేశానికి నేను ఏం చేయగలను ఒక్కరిని అన్నాడంట. ఏమి చేయలేదు ఆమె కూడా, చిన్నపిల్ల. తర్వాత షాజీ భోన్స్లే ఏం చేసుకుంది, భర్త కూడా అంతే. ఆయన అదే సమాధానం చెప్పాడు. ఆ క్షణంలో ఆమె సంకల్పం తీసుకుంది. ఆ క్షణంలో కాదు, పెళ్లికి ముందే సంకల్పం తీసుకుంది ఆమె. తండ్రి మాట అన్నప్పుడే అనుకుంది ఆమె. అప్పటి నుంచి ఆమె మనసులో ఉంది, ఈ దేశాన్ని ఏకం చేసే ఒక హైందవి స్వరాజ్యాన్ని స్థాపించి ఒక గొప్ప వీరుణ్ణి నేనే గంటాన్ని సంకల్పం తీసుకుంది ఆమె. చప్పట్లు కొట్టరా? అట్లా ఆమె సంకల్పం తీసుకుని శివాజీని కన్నది జీజామాత. కన్నడం మాత్రమే కాదు, తీర్చిదిద్దింది. దాదాజీ కొండదేవ్ శివాజీ గురువు. సరే, ఆయన కూడా గురువు, ఆయన శిష్యుడిగా స్వీకరించాడు, అన్ని నేర్పించాడు. కానీ జీజామాత కూడా నేర్పించింది అన్ని. శివాజీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, చేసిన ఏ యుద్ధాన్ని ఆయన ఓడిపోలేదు శివాజీ. మన చరిత్రలో వందల వేల ఏళ్ల చరిత్ర కదా, వందల రాజుల గురించి మనం సరే మామూలు స్కూల్లో చదివే పిల్లలకి ఇవన్నీ తెలియదు. నాకెందుకు తెలిసిందంటే, నేను శిశు మందిర్లో చదువుకున్నా కాబట్టి, సదాచారం అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి, రాజేశ్వరి మాతాజీ లాంటి వాళ్ళు, ఈ మాతాజీ లాంటి వాళ్ళందరూ నాకు చదువు చెప్పారు కాబట్టి ఇవన్నీ నాకు చెప్పారు. అందుకని నాకు తెలుసు ఇవన్నీ. వేరే స్కూళ్ళల్లో ఇది ఉండదు. సదాచారం నేర్చుకున్నాం కాబట్టి తెలుసు. లేదంటే చెన్నమ్మ దేవింది, రాణి, ఎవరి గురించి తెలుసు అసలు? ఓ 2-3 పేర్లు, ఝాన్సీ రాణి, రుద్రమదేవి, ఏదో బలవంతంగా దాంట్లో పెట్టారు. ఎందుకు? సిలబస్ రాసింది ఎవరు? మళ్ళీ వాళ్ళే. ఆ ఏజెంట్లు పెట్టిన పార్టీనే కదా పాలించింది ఇంతకాలం మన కర్మకి. అందుకని మన ఎక్కడ భారతీయులు తెలివైన వాళ్ళు, భారతీయుల వల్ల తెలివిని గుర్తిస్తే ప్రపంచ శక్తిగా, ఒకప్పుడు విశ్వగురువునే, ఆ తర్వాత వీళ్ళు వన్నిన కుట్ర భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. చిన్న చిన్న సామ్రాజ్యాలు వీళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని దేశము కొన్ని వందల ఏళ్ళు అయిపోయింది. రత్నగర్భ భారతదేశాన్ని రత్నగర్భ అనేవాళ్ళు. కొల్లగొట్టినంత కొల్లగొట్టుకొని పోయినారు. తరుగుతుందా? తరగదు. భారతదేశం అక్షయ పాత్ర, భారత మాత కదా. అందుకే వందే మాతరం అన్నాడు కదా. ఏమన్నాడు? వందే. ఆ వందే మాతరాన్ని కూడా పూర్తిగా వాడుకునే ఇదిలో లేం మనం. అసలు తెగ్గొట్టేశారు, 4 చరణాలు తీసేశారు. ఎందుకు? అందులో మన దేవతల ప్రస్తావన ఉంటది. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమల దళ విహారిణి వాణి విద్యాదాయిని. అంతేనా? తోమరై ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం. సెక్యులర్ కంట్రీ మనోభావాలు దెబ్బతింటాయి, ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటాయి అని చాలు ఇంత వాడండి అన్నారు. కానీ శిశు మందిర్లో మొత్తం నేర్పిస్తారు. నాకు మొత్తం వచ్చి ఎందుకు వచ్చంటే, ఇలాంటి గురువులు నాకు చదువు నేర్పారు కాబట్టి. కుటుంబం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సందర్భంగా పంచ పరివర్తన్, అందులో కుటుంబ ప్రబోధం. భారతదేశ ప్రత్యేకతల్లో అంటే ఒక గొప్ప దేశంగా, ఒక ఆదర్శవంతంగా, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఈ దేశంలో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటాం మనం. విభిన్న జాతులు, రకరకాల వేషాలు, భాషలు, పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశ గొప్పతనం. అందులోని వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కూడా అంతే కదా. ఇంత అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఎక్కడ లేదు. దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర కూడా జరిగింది. రకరకాల కుట్రలు జరిగినాయి. రత్నగర్భ, ఇప్పుడు ఎవరికైనా సరే మనకు సినిమాకి వెళ్తాం, ఏంటి కడుపు నిండితేనే పోతాం కదా. ఎంటర్టైన్మెంట్ ఎవరికి ఇప్పుడు ఏమీ లేదనుకో, ఎంటర్టైన్మెంట్ ఎక్కడికి వాడికి క్షుద్బాధ ఒకవైపు వాడిని బాధిస్తుంటే ఏమంటారు, ఈ సరదాలో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? భారతదేశము నిండుగా కలకలనాడిన దేశము రత్నగర్భ కాబట్టే చతుశ్రేష్ఠ కళలు ఉన్నాయి మనకి.
భరతముని నాట్యం, సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, చతుషష్ఠి కళలతో విరాజిల్లిన దేశం. అందుకే వాడికి కడుపు పుట్టింది. ఎవడికి? తెల్లోడికి, నల్లోడికి, తెల్లోడికి. అందుకు కదా వచ్చారు. మరి దాని ప్రభావం నుంచి మనం ఇంకా బయటపడలేకపోతున్నాం. ఇందాక మాతాజీ చెప్పారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మొన్నొకటి అంటే జోక్లా కనిపిస్తుంది మీకు, కానీ చాలా ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరిగే పిల్లలకు ఇప్పుడేంటి చిన్న కుటుంబాల్లో పెరిగే పిల్లలకి తేడా మనమే గమనించవచ్చు. ఇప్పుడు ఒక కొత్త కల్చర్ వస్తుంది. ఇప్పుడు మొన్న ఏంటి ఉమ్మడి కుటుంబం ఉండాలి, ఉమ్మడి కుటుంబ విలువ ఇది అని అంటే, అవునండి మాది ఉమ్మడి కుటుంబమే అంటే ఎవరు ఉంటారంటే నా భర్త నేను ఉంటాం. ఎందుకంటే భార్యాభర్తలు కూడా కలిసి ఉండే పరిస్థితి లేదు కదా. కొత్త కొత్త కల్చర్లు వచ్చేసినాయి. లివింగ్ రిలేషన్ అంట, సహజీవనాలు, పెళ్లి ఉండదు, పిల్లలు కూడా కనట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లలు కనట్లేదు. డింక్ అనే కొత్త కల్చర్ వచ్చింది. ఇప్పుడు DINK, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇద్దరు సంపాదించాలి, డబుల్ ఇన్కమ్. పెళ్ళమ్మ కూడా 4 చేతుల్లో సంపాదించాలి, పిల్లలు వద్దు. స్వేచ్ఛ పోతుంది, ఆనందాలు పోతాయి, వీళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు. ఈ శరీరానికి ఈ క్షణము భోగల అలసత, తినడము, పడుకోవడము, ఇంతే. పిల్లలు వద్దు, మళ్ళీ వాడికి కడగాలి, తోమాలి, తూడాలి, చదివేయాలి, ఏంటి టెన్షన్ అని పిల్లలు కూడా కనట్లేదు. చివరి దశలో వాళ్ళకు తెలిసి వస్తుంది, కానీ ఏం లాభం? అవసాన దశలో తెలిసి వస్తుంది, ఏం లాభం? ఎంత భయంకరమైన కల్చర్ అంటే అది. పిల్లలు మొన్నటి వరకు ఒక్కడన్నారు, అది కూడా కుట్రే ఒక్క పిల్లలు అనేది. అందుకని దయచేసి ఇక్కడ చిన్న వయసు వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్కరిని కాదు ఇద్దరిని కానండి. ఒకప్పుడు అంటుండే, అంటే పిల్లలు లేని వాళ్ళు అంటే దాన్ని ముగ్గురు కనీసం, ఎందుకంటే మన జననాల రేటు కూడా తగ్గుతోంది. జనం ముగ్గురు కనీసం 2 అన్న, అందుకే ముగ్గురు పిల్లల్ని కానండి. మీరు పోషిస్తారా అంటే మీకు విషయం చెప్తా. మొన్న నేను కొందరితో మాట్లాడుతున్న సందర్భంలో అలాంటి సహాయం నేను మీకు చేస్తా. 3వ కాన్పు ఫ్రీగా ఉచితంగా చేయడానికి, ఆ ఖర్చులు భరించడానికి కూడా ఒక హాస్పిటల్ సిద్ధంగా ఉంది. చదువు చెప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నేను తీసుకుంటా బాధ్యత. ఇక్కడున్న వాళ్ళకి నేను చెప్తున్నా, 3వ బిడ్డని అంటే మొత్తం బాధ్యత నేను తీసుకుంటా చెప్తున్నా. అయితే కనడమే కాదు, పిల్లల్ని తీర్చిదిద్దాలి జీజామాత లాగా. ఒక తల్లి ప్రభావం ఎట్లుంటదంటే కుటుంబం, మరి శివాజీ అట్లా ఉన్నాడంటే కుటుంబం వల్లే కదా, తల్లి నేర్పించిన విద్య. కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి ప్రభావం ఉంటది. రావణుడు తల్లి కైకసి. రావణుడు రాక్షసుడు. బుద్ధితో మనం రాక్షసుడు అంటాం. పులస్త్య బ్రహ్మ ఒక ఏమంటారు, పులస్త్య బ్రహ్మ వారసుడు, బ్రాహ్మణుడు. తన తపశక్తితో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నవాడు, సాక్షాత్కరింపజేసుకున్న. ఏం లాభం? పరస్త్రీ మీద వాడి కన్ను పడ్డది, నాశనం అయిపోయిండు, అంతే కదా. అయితే ఆ రావణుడు కడుపులో ఉన్నాక కాదు, కైకసి లంకా నగరం వాళ్ళు నిర్మించింది కాదు, కుబేరుడు నిర్మించుకున్నాడు స్వర్ణ నగరం లంకాపురి. ఆమె ఆ ఆడంబరాలు చూస్తూ ఒక ఆశ అన్నమాట, అమ్మ ఇదంతా నాదే, ఇంత విలాసవంతమైన జీవితం నాది అని ఆమె మెంటాలిటీ అట్లాగే ఉండాలి. అయినా సరే బ్రాహ్మణుడైనా రాక్షసుడు పుట్టాడు ఆమె కడుపులో. లీలావతి, ఎంతమందికి తెలుసు లీలావతి ఎవరు? ప్రహ్లాదుడి తల్లి, రాక్షస జాతి మహిళ ఆమె, అంతే కదా. లీలావతి హిరణ్యకశ్యపుడు రాక్షసుడు, రాక్షస జాతి మహిళ. ఆమెకి ఎవరు పుట్టారు? ప్రహ్లాదుడు పుట్టాడు. నరసింహస్వామిని ప్రసన్నం చేసుకున్న ప్రహ్లాదుడు పుట్టాడు. లీలావతి కడుపులో ఉన్నప్పుడు నారాయణ మంత్రం చెప్పాడు. నారదుడు వచ్చి నారాయణ మంత్రం చెప్తాడు. విష్ణు ద్వేషి హిరణ్యకశ్యపుడు, విష్ణువు మీద ద్వేషంతో రగిలిపోతుంటే ఈమె మాత్రం విష్ణుమూర్తి మంత్రం ఆమె చెప్తే, నారదుడు చెప్తుంటే కడుపులో ఉన్న ప్రహ్లాదుడు విని విష్ణు భక్తుడిగా మారాడు. తండ్రి హింసిస్తుంటే తెలుసు కదా, కంభం నుంచి వచ్చాడు. ఎక్కడున్నారా నీ స్వామి, ఎక్కడున్నారా నీ విష్ణు అంటే, ఇందుగలడందలేదని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండెందెందు వెతకి చూసినా అందండే గలడు దానవాగ్ని అనుకుంటూ విష్ణుమూర్తి స్తంభాన్ని చీల్చుకుంటూ వచ్చాడు కదా, ప్రహ్లాదుణ్ణి కరుణింపజేశాడు.
అంటే అప్పటి నుంచి ఉంటుంది తల్లి ప్రభావం. పిల్లలు ఎట్లా తయారయ్యారంటే తల్లి ప్రభావమే. ఇందాక మాతాజీ మనుస్మృతిని కూడా గుర్తు చేసిండ్రు. ఈ మధ్య మీరు వినే ఉంటారు, మనువాదులు అంటే కొంచెం మంచిగా పద్ధతిగా మనం భారతీయులుగా గర్విద్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందామంటే మనువాదులు అంటూ నిందలేస్తున్నారు. ఏం చెప్పింది మనువాదం అంటే ఆడలకు స్వేచ్ఛ లేకుండా చేయమంది, ఆడవాళ్ళ 4 గోడల మధ్య ఉంచింది, ఇంకేవేవో చెప్తారు. అదే మనుస్మృతిలో ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని కూడా ఉంది కదా. మరి నా స్త్రీ స్వాతంత్ర మరహసి అని కూడా ఉంది మన ధర్మశాస్త్రంలో. నా స్త్రీ స్వాతంత్ర మరహసి అని ఉంది. స్త్రీ స్వేచ్ఛకు అర్హురాలు కాదు అని ఉంది. ఆ ఉద్దేశం తెలుసా? మహిళ శారీరకంగా కొంచెం మనం పురుషులతో పోలిస్తే కొంచెం తక్కువ బలం ఉంటుంది మనకి. ఎందుకంటే మన బాధ్యత అలాంటిది. సృష్టికి పునఃసృష్టి చేసే శక్తి మనకే ఉంది. ఎన్ని మారినా, ఎన్ని కాలాలు మారినా, ఆడలు చీరలకు పోయి, చూడీదారులకు పోయి, జీన్స్కి వచ్చినా, ఇంకేం వచ్చినా, ఈ సెల్ ఫోన్లు వచ్చినా, రేడియోలు పోయి, టీవీలు వచ్చినా, పిల్లలను అనేది ఆడవాళ్ళ మనమే కంటే మగోడు కదా, కనడు కదా. అట్లా అన్ని పనులు బాధ్యతలతో కొంచెం స్త్రీ శరీరం సున్నితంగా ఉంటుంది, కానీ మనస్సు సున్నితం కాదు. దేన్నైనా తట్టుకునే శక్తి పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ ఉంటుంది. క్రియేటివిటీ మనకే ఉంటుంది, బాధ్యత మనకే ఉంటుంది, సున్నితత్వం మనకే ఉంటుంది, ధైర్యం మనకే ఉంటుంది, మనోస్థైర్యం మనకే ఉంటుంది కాదా? ఉంది కదా మనందరికీ. మనకు మనం ఒక్కసారి మళ్ళీ కరతాల ధ్వనులు. నారీ శక్తి అంటారు. నారీ శక్తి కాదు, శక్తి అంటేనే నారీ. డబుల్ ఉండేదంట, 2 వర్డ్స్. నారీ శక్తి కాదు, శక్తి అంటేనే స్త్రీ, అంతే, వేరే సవాలే లేదు అందులో. ఇంకా అట్లా మీ అందరికీ మాతాజీ చెప్పిన మాటలతో మనలో ఉన్న సప్త శక్తి ఏంటో అర్థమైంది కదా మీకు, కదా? ఝాన్సీ రాణి 20లో యుద్ధం చేసింది. 20లోనే ఆమె ఇంకా జీవితం అయిపోయింది, ఆమె జన్మ అయిపోయింది. ఇంకా అంత చిన్న వయసులో దత్తపుత్రుడు దామోదర్ రావు నడుముకు చుట్టుకొని కత్తి డాలు బట్టి గుర్రం మీద యుద్ధం చేస్తూ బ్రిటిష్ వాళ్ళు తరుముతుంటే మళ్ళీ వాళ్ళలో తరిమితే వెళ్ళి ఆమె చనిపోయింది కదా. రాణి రుద్రమదేవి 80 ఏళ్ల వయసులో యుద్ధం చేసింది. ఝాన్సీ రాణి 20లో యుద్ధం చేస్తూ అయిపోతే రాణి రుద్రమదేవి మనవడికి కూడా రాజ్యాధికారం అప్పచెప్పేసి, మనం ఇక్కడ జిజియా మాతతో నిన్న ఒక సందర్భంలో అనుకున్నాం, జిజా మాతను రాణి రుద్రమను ఇట్లా పోల్చొచ్చు. చావా చూసారా? చావా సినిమా వచ్చింది. నాకైతే అసలు అంత చరిత్ర తెలియదు. శివాజీ కొడుకున్నాడని తెలిసినా నాకే తెలియదు అసలు. అంటే ఈ సోషల్ మీడియా, ఈ సినిమాలు కొన్ని అప్పుడప్పుడు మనకు మంచిని కూడా చెప్తాయి కదా, మంచిని కూడా చెప్తాయి అప్పుడప్పుడు. కొంచెం ఎక్కువ చెడ్డ ఉంది కానీ ఇప్పుడు. అట్లా జిజామాత మనవన్ని కూడా పెంచింది ఆమె. శివాజీనే కాకుండా శంభాజీని కూడా ఆమెనే తీర్చిదిద్దింది. ఒక నా కొడుకుతో ఆగిపోవద్దు, శివాజీ ఫ్రెండ్స్ కూడా ఆమె తీర్చిదిద్దింది. శివాజీ అనుచరులు, శివాజీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులను కూడా జీజామాత దగ్గరే పెరిగారు. అంతటితో ఆమె నా బాధ్యత తీరింది అనుకోలే జీజామాత. శంభాజీని కూడా తీర్చిదిద్దింది. రాణి రుద్రమదేవి అంతే. గణపతి దేవ మహారాజుకు మగ సంతానం లేదు. అప్పుడు కొడుకుకు రాజ్యం అంటే కొడుకు లేకపోతే ఏందని ఏ పాలెలను పెంచుకోలేనా, బిడ్డనే పెంచుతా కొడుకు లేకని మగరాయి లెక్క తీర్చిదిద్దిండు. మహారాజు మహారాణిని చేసిండు. ఆమెకి ఆడ సంతానమే. మనవన్ని పెంచుకుందాం, మనవన్ని దత్తత తీసుకుంది. ఆ మనవన్ని కూడా రాణి రుద్రమ తయారు చేసింది. అట్లా నాకు ఎందుకో నేను మొన్న అనిపించింది, నాకు వీళ్ళని పోల్చుకోవచ్చు జీజామాతను రాణి. ఆమె ఎప్పటామని, ఆమె 11వ శతాబ్దం రాణి రుద్రమ, ఈమె 13వ శతాబ్దం చివర్లో. 300 ఏళ్ళు కదా, 18వ శతాబ్దం, 350 ఏళ్ళు, 4 శతాబ్దాలు అంతే. ఇంకా మనం గుర్తు తెచ్చుకుంటున్నామంటే మన భారతదేశ కుటుంబ వ్యవస్థ, ఈ సంస్కృతి, ఈ కుటుంబ ఇది బయట ఉండదు. ఫాదర్స్ డే, మదర్స్ డే ఎందుకు వచ్చినాయి వాళ్ళకంటే, ఏ 3వ తండ్రి దగ్గర, ఏ 4వ తండ్రి దగ్గర పెరుగుతాడు వాడు. తల్లి కొడుకుని కన్న తర్వాత ఇంకోరిని చేసుకుంటది, వీడు సవత్తండ్రి అయిపోతాడు, కన్న తండ్రిని చూడాలి కదా అని వాళ్ళు పెట్టుకున్న ఇది. అది వాళ్ళ కల్చర్కి కరెక్టే, ఆ కల్చర్ అదంతే. మనకెందుకు ఆ దినాలు నాకు అర్థం కాదు. వాడు పెద్దగైపోయి తల్లికి దూరంగా ఉంటాడు, వాడికి కుటుంబ వ్యవస్థ ఇంత తప్పు పట్టడానికి వాడి కల్చర్ అదంతే. మన
కల్చర్ అది కాదు కదా. అమ్మమ్మలు, నానమ్మలు, మేనత్తలు, బాబాయిలు, చిన్నాళ్ళు అట్లా. ఇప్పుడు సరే సరే చిన్న చిన్న కుటుంబాలు ఈ పోటీ ప్రపంచంలో అక్కడ ఇక్కడ ఉన్న కుటుంబాన్ని అయితే మనం ఎప్పుడైనా కలుస్తూనే ఉంటాం. అన్ని వేడుకలన్నీ కుటుంబంతోనే కదా చేసుకుంటాం మనం. అంటే ఒక కుట్రపూర్వకంగా వచ్చిన కల్చర్ ఇదంతా. వ్యాలంటైన్స్ డే నేను చదువుకున్నప్పుడు, నాకు 96లో 10వ తరగతి అయిపోయింది నాది. అప్పటికి అప్పుడప్పుడు వస్తుంది వ్యాలంటైన్స్ డే అంటే. సరే అవతల వ్యాలంటైన్ ఉన్నా లేకున్నా ఒక ఫీలింగ్, లవర్స్ డే అంట. వ్యాలంటైన్స్ డే అంటే ఎవరు వ్యాలంటైన్? రాధాకృష్ణుల ప్రేమ ఎంత. కృష్ణుడు రాధాకృష్ణులు కానీ రుక్మిణి రాక్షస వివాహం చేసుకుంటాడు. రుక్మిణి ఆమె తల్లిదండ్రులను ఎదిరించి. దీనికి సారీ అసలు ప్రస్తావనే అంత జుగుప్సకారంగా ఉంటుంది, జుగుప్సగా ఉంటుంది అనమాట. మనం చెప్పాలంటే పోల్చుకోవాల్సిన అవసరం లేదు మన భారతీయ సంస్కృతిని, ఆచారాలని. కానీ ఆ మత్తులో, ఆ వెల్లువలో మనం కూడా కొట్టుకొని పోతున్నాం. కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు ఏవైనా ఇప్పుడు మళ్ళీ మన కుటుంబాలను మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మళ్ళీ విశ్వగురు దిశగా ఏమంటారు, భారతదేశ పరమ వైభవ స్థితి కోసం, పరమ వైభవ స్థితి కోసం, అయిపోయింది పరమ వైభవ స్థితి కోసం మనం మళ్ళీ అంటే సంఘ సంకల్పమే అది. ఒక వ్యక్తిత్వ నిర్మాణం, విలువలతో కూడిన సమాజం, తద్వారా దేశం. అంతే కదా. సంఘ స్థాపించింది డాక్టర్ హెడ్గేవార్. స్థాపించిన ఉద్దేశం అదే కదా. అది దాన్ని మనం 100 ఏళ్ళైనా పట్టుమని 10 మందితో మొదలైన ఆ సంస్థ కోటాను కోట్ల మందితో ఇప్పుడు 100 ఏళ్ల వేడుక చేసుకుంటుంది కదా. మరి మనం ఏంటి, ఈ టైంలో మనం ఏంటి, మన పాత్ర ఏంటి, అది గుర్తు చేసే ఈ ఇయర్ అంతా మనం గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. అందులో మన దేశం మళ్ళీ పరమ వైభవ స్థితికి, ప్రపంచంలో ఇప్పటికే ఒక ఆదర్శంగా ఉన్న దేశం అంటే కుటుంబం. మన కుటుంబ వ్యవస్థ మళ్ళీ దృఢంగా తయారవ్వాలి. ముఖ్యంగా కుటుంబం అంటే మళ్ళీ మూలం మహిళే కదా, నారి, తల్లే కదా, అంతే కదా. ఒక జీజా మాత, ఒక భువనేశ్వరి మాత, విద్యావతి దేవి. ఎంతమంది ఉన్నారు? విద్యావతి దేవి ఎవరికి తెలుసు? విద్యావతి దేవి పిల్లలు, విద్యావతి దేవి. భగత్ సింగ్ తల్లి విద్యావతి దేవి, భగత్ సింగ్ తల్లి విద్యావతి దేవి. భగత్ సింగ్ తెలుసు కదా, భగత్ సింగ్ తెలుసు కదా. పసిప్రాయమే, నూనూగు మీసాల ప్రాయం అంటారు కదా. ఆ వయసులోనే భరతమాత కోసం ప్రాణాలను అర్పించారు. ఆయన ఉరికంబం ఎక్కారు భగత్ సింగ్. ఆయన చిన్న వయసులో అంటే బహుశా 7-8 ఏళ్ల వయసులో, ఇప్పుడు ఆ పాపం తేజ్లో జలియన్ వాలాబాగ్ దురంతం అందరికీ తెలుసు. జనరల్ డయ్యర్ అనేవాడు జరిపిన కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు. అంటే స్వాతంత్ర పోరాటంలో ఎట్లా ముందుకెళ్లాలని అందరూ సమావేశమైన సమయంలో ఇరుకైన దారి ఉంటుంది. భాగ్ అంటే తోట, చిన్న తోట. అది భాగ్ అంటే తోట. ఆ తోటలో సమావేశమైన సందర్భంగా విచక్షణ రహితంగా బ్రిటిష్ అధికారి వచ్చి కాల్పులు జరిపితే చాలా మంది చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆ నెత్తుటి మరకలు ఇంకా ఉంటాయి అక్కడ. ఎంతమంది వెళ్ళారు జలియన్ వాలాబాగ్? ఆ నెత్తుటి మరకలు ఇంకా ఉంటాయి అక్కడ, నాటి మరకలు ఇంకా ఉంటాయి అక్కడ. చూడొచ్చు, మనం సందర్శకులు వచ్చి, పర్యాటకులు వచ్చి చూస్తుంటారు. చాలా మంది చూశారు. ఆ టైంలో భగత్ సింగ్ చిన్న పిల్లోడు వెళ్ళి చూసి అక్కడ మట్టిని తీసుకొచ్చుకున్నాడంట ఒక సీసాలోకి. ఆయన అప్పటికే వాళ్ళ అమ్మ చెప్పింది, విద్యావతి చెప్పింది, తల్లే చెప్పింది. ఎక్కడైనా తల్లే, ఎక్కడైనా చెప్పేది తల్లే. మంచికి చెడుకు కూడా తల్లే, కానీ చెడు తక్కువ మనది. భారతదేశము మనం కాబట్టి మనం చెడు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మంచి ఎక్కడ జరిగినా మూలం తల్లే ఉంటుంది. తల్లి చెప్పింది విని ఆయన అప్పటికే ఆయన ఒక కసి, అట్లా ఆ కసితో పెరిగి, ఆ తల్లి చెప్పిన దాంతో పెరిగి, ఆ జలియన్ వాలాబాగ్ దాన్ని గుర్తు చేసుకుంటూ ఎంత పోరాటం చేశాడు, ఎట్లా ప్రాణత్యాగం చేశాడో అందరికి తెలిసి ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం కదా భగత్ సింగ్ని మనం. అట్లా ఎంతమంది వీరులు, అసలు ఇప్పుడే ఒక 20 మంది పేర్లు వచ్చినాయి. అంత గొప్ప చరిత్ర మనది. వీరుల చరిత్ర, వీర నారుల చరిత్ర, వీరపుత్రుల చరిత్ర. మరి ఎందుకు మనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చూస్తున్నాం, హత్యలు, ప్రాణం తీయడానికి కూడా వెనుకాడట్లేదు.
ఇప్పుడు ఇలా మళ్ళీ తయారవుతున్నారు. ఈ వికృతాలు చూస్తున్నాం మనం. ఇందాక మాతాజీ చెప్పారు, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమంటే హత్యలు చేసి పాడైతున్నారు ఆడళ్ళు. సరే, మహిళ ఇప్పటి వరకు మహిళలు బాధితులు ఉన్నారు సొసైటీలో. మనం జెండర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ కూడా ఎక్కువ శాతం మహిళలే. కానీ ఆ మార్పు మనకు కనిపిస్తుంది కదా. ఆ సవాళ్ళను అధిగమిస్తూ ఈ స్థాయికి వచ్చినాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గృహిణులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రమమ్మ లాంటి వాళ్ళైతే ఇంకా వాళ్ళు అసలు ఇప్పుడు కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటుంటే చాలా గర్వంగా చెప్పుకుంటాను. వాళ్ళ కుటుంబం నాకు తెలుసు అని. రమ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు అని నేను చెప్పుకుంటాను. ఒక 2 ఏళ్ళు నేను వాళ్ళ ఫ్యామిలీతో నేను జర్నీ చేశాను, వాళ్ళకు దగ్గరగా మెదిలాను. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను. వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఆ బాధ్యత, సామాజిక బాధ్యత, విలువలు, ఆ వ్యక్తిత్వ నిర్మాణం ప్రతి ఇంట్లో జరగాలి. శ్రీదేవక్క అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసలైతే ఈ విషయాలు నేను ఇక్కడ చెప్పాల్సినవి కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నామంటే మనందరం అట్లుండే వాళ్ళమే, మనందరము ఇట్లా పెరిగిన వాళ్ళం, మన పిల్లల్ని అట్లా తీర్చిదిద్దుతున్న వాళ్ళము, అంతే కదా. మళ్ళొకసారి నేను పొగిడిన అందరినీ మనల్ని పొగుడుతున్నా నేను కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత సమయం వెచ్చిచ్చి ఇక్కడ ఉన్నారంటేనే. అయితే ఇక్కడ కేవలం ఇక్కడ విని రాజేశ్వరి మాతాజీ ఏం చెప్పింది, వక్తగా వచ్చిన ఈ పూట వచ్చిన నేనేం చెప్పినా, రమమ్మ వీళ్ళందరూ ఏం చెప్పినారంటే మనకి ఇవన్నీ తెలుసు. కాకపోతే పిలిచారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, నేను చెప్పాలి. ఏదో ఒకటి కాదు, మంచి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. నాకన్నా ఎక్కువ మీకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా తెలుసు. అయితే మనం మాత్రమే మాట్లాడుకుని వినడం కాదు, ఇవి సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఒక సినిమా ఉంటుంది, ఠాగూర్ అనుకుంటా, ఠాగూరేనా, నువ్వు ఒక సహాయం చేయి ఇంకో 5గురికి, స్టాలినా, అట్లా దీన్ని మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఈ మంచిని మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి. చెప్పేవాళ్ళు లేరు శిశు మందిరాల్లో తప్ప, శాఖల్లో తప్ప దేశం గురించి. ఎందుకంటే మొఘళ్ళ పాఠం ఉంటుంది. ఏంది, నేను ఎప్పుడు 96లో నాది 10th అయిపోతే నాకు ఇంకా గుర్తున్నాయి ఆ పేర్లు. బాబరు, అక్బరు, జహంగీరు, హుమాయూన్, ఔరంగజేబు, బట్టి 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 అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన జిజామాత ఎక్కడ వినలేదు కదా, అసలు ఎక్కడ చదువుంటాం మనం. రాణి అహల్యా హోల్కర్ పేరే ఉండదు మనకు సోషల్ స్టడీస్లో, ఎక్కడా వినలేదు మనం. నేను సదాచారం చదువుకున్నా కాబట్టి నేను విన్నా. శిశు మందిర్లో చదివిన వాళ్ళకి మాకు తప్ప తెలియదు కదా. అందుకని ఇది మనం సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఇంతే కాదు కదా, మనం సమాజం అంటే మనం మాత్రమే కాదు కదా. ఫోన్లు పట్టుకొని రీల్స్ చేస్తూ ఇదే జీవితము. ఆ రీల్స్ ఎంత చండాలంగా పాడైతున్నాయి. మీరు అనొచ్చు, మీకు అప్పుడు ఫోన్లు లేవు అందుకే మీరు ఇట్లా తయారైందంటే, లేదు, ఇప్పుడు కూడా తయారవుతున్నారు. ఇప్పుడు కూడా శిశు మందిరాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆచార్యులు ఉన్నారు, ఇప్పుడు కూడా సదాచారం చెప్తున్నారు శిశు మందిరాలలో కదా. నచ్చిన మాటే కదా ఇది. అట్లా మన కుటుంబ వ్యవస్థ, ముఖ్యంగా తల్లి కుటుంబానికి, వివేకానందుడు అంటాడు, ఒక మహిళ అక్షరాస్యురాలైతే దేశం ముందుకెళ్తుంది అంటాడు. వివేకానందుడు అంటే వివేకానందుడితో కూడా ఇంకొక మహిళను మాట్లాడొచ్చు. ఆయన సన్యాసే, వివేకానందుడు కాషాయం కట్టిన సన్యాసే, కానీ అక్కడ కూడా ఇంకో మహిళ గురించి మాట్లాడొచ్చు. ఆయన్ని తయారు చేసింది ఎవరు? శారదామాత, రామకృష్ణ పరమహంస పత్ని. ఆయన ఎవరిని తయారు చేశాడు? ఎవరిని చేశాడు? వివేకానందుడు అంటే ఎవరు గుర్తు రావాలి? ఇంకో మాతృమూర్తి గుర్తు రావాలి. ఎవరు? నివేదిత, సోదరి నివేదిత. విన్నారు కదా పేరు, సోదరి నివేదిత. సోదరి అనుంది కాబట్టి వివేకానందుడు ఆయన చెల్లేగా దత్తత తీసుకున్నాడేమో అనుకుంటారు, కానీ కాదు, బిడ్డలా చూసుకున్నాడు ఆయన. ఒక ఆడపిల్ల పెరగాలంటే తల్లి సంరక్షణ ఉండాలని శారదామాత దగ్గర వదిలేస్తాడు. ఆయన విదేశాలు తిరుగుతూ భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని, ఈ దేశ గొప్పతనాన్ని చాటే క్రమంలో విదేశాల్లో ఆయన ప్రసంగాలు ఇస్తుంటే, ఇంత గొప్పదా భారతదేశం, భారతీయులు మహిళని అంత ఒక మహిళా శక్తి అంత గొప్పదా, అంత గొప్ప నేలనా, ఆ దేశాన్ని చూడాలి నేను, ఆ దేశంలో ఉన్న మహిళను చూడాలి. వాళ్ళిద్దరు కూడా పోలికలు ఉంటాయి. వివేకానందుడు భువనేశ్వరి దేవి, వివేకానందుడు తల్లి, తెలుసు కదా అదైతే. ఆయన వివేకానందుడిగా మారకముందు నరేంద్రుడు, అసలు పేరు నరేంద్రుడు, చిన్నప్పుడు అనేవాడంట తల్లితో, అమ్మ నాకు దేవుణ్ణి చూడాలని ఉంది అనేవాడంట.
అట్లా పెరిగాడు కాబట్టి ఆ అన్వేషణలో వెళ్ళిపోయాడు. సోదరి నివేదిత కూడా అంతే, చిన్నప్పటి నుంచి ఆమెకు క్రైస్తవ సన్యాసిని అవ్వాలని ఉంది. వాళ్ళ దేవుడు వాళ్ళ ఇది అది కదా. ఇప్పుడు వివేకానందుడు ఇట్లా కోరుకున్నాడు, ఏ రామున్నో కృష్ణునో చూడాలనుకున్నాడు. ఆమె జీసస్ను ప్రార్థిస్తూ నన్ను కావాలని కోరుకుంది, క్రైస్తవ సన్యాసిని అవ్వాలి, మత ప్రచారానికి వెళ్ళాలని. కానీ వివేకానందుని చూసిన తర్వాత, ఈ కాషాయదారిని చూసిన తర్వాత ఆమె మనసు మారి నాకు పూర్తిగా మతమే మారిపోయింది. మన దేశానికి వచ్చింది, ఈ దేశంలో మహిళల కోసం ఆమె పనిచేసింది, మహిళలకు పాఠశాలలు పెట్టింది. ఇంకో మహిళను కూడా అంతే, అంత మంచి, అప్పుడప్పుడు కొంచెం చెడు కూడా మాట్లాడుకోవాలి, దిష్టి పోవాలి కదా. ఇంకో మహిళ కూడా వచ్చింది అట్లనే మన దేశానికి, ఆగ్నస్ గోన్షా బొజాక్షువా. యుగస్లేవియా నుంచి ఈమెమో మార్గరెట్ ఎలిజబెత్ ఏమో సిస్టర్ నివేదిత అయింది, సోదరి నివేదిత అయింది వివేకానందంతో వచ్చి భారతదేశానికి వచ్చి. ఆగ్నస్ గోన్షా బొజాక్షువా మదర్ తెరిసా మన దేశానికే వచ్చింది. ఆమె ఏం చేసింది, మతం మార్చింది మొత్తం, పంపించారు ఆమెను అట్లా. నువ్వు భారతదేశాన్ని పంచుకోపో, ఒక సస్యశ్యామలమైన దేశం అది, అద్భుతంగా వెలిగిపోతున్న దేశం అది, గొప్ప చరిత్ర గల దేశం అది, సనాతన ధర్మము అసలు వేల ఏళ్ళ చరిత్ర అంతే అనగానే వచ్చింది. 4 కుష్టు ఏంటంటారు, మిషనరీస్ ఆఫ్ చారిటీ కోల్కతాలో స్టార్ట్ చేసింది. రోగులంటూ వాళ్ళని తీయడము, బ్లాక్మెయిల్ ఒక రకంగా మతాంతీకరణ చేసింది, పేరు మార్చింది. ఏం పేరు అని, పేరు విక్రమ్ కాదురా, ఇప్పటి నుంచి జాన్సన్. ఆ జాన్ ఎవడో, జానకి వీడు సన్ ఎందుకైతే అర్థం కాదు, ఎవడికో కొడుకుని చేసేసింది వచ్చి, జేమ్స్ సన్ అవుతాడు వాడు. అట్లా పేర్లు మార్చి మతం మార్చి ఇవన్నీ చేసేసింది. అది ఇంకా అనుభవిస్తున్నాం మనం, కోల్కతాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ఆ పరిస్థితులు రావద్దు, నేను అంటాను. అప్పటికన్నా కూడా భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అందుకని మన కుటుంబ వ్యవస్థ ఇప్పుడు దృఢపడాలి, మన తరాన్ని మనం కాపాడుకోవాలి. ఓవైపు మిషనరీస్, ఓవైపు లవ్ జిహాదులు, ఆడబిడ్డల్ని ఎత్తుకొని పోతున్నారు. మనం కంటికి రెప్పలా కాపాడుకున్న మన ఆడపిల్లల్ని వాడెవడు వచ్చి వలేసి ఎత్తుకొని పోతున్నాడు వాడు. విన్నారా లవ్ జిహాద్ అంటే ఏంటో తెలుసా? చూస్తున్నారా? ఎందుకు మన ధర్మం గురించి మనం చెప్పట్లేదు? మన రామాయణము, మన మహాభారతము, మన రాముడు, మన కృష్ణుడు గురించి చెప్పట్లేదు, వాడు చెప్తున్నాడు. మన పిల్లలకి మన ధర్మం గురించి చెప్తే వాళ్ళు మన ధర్మం పట్ల ఆరాధనతో పెరుగుతారు. మనదేంటి వాళ్ళదేంటి అనేది తెలుస్తుంది. అది జరగట్లేదు ఇక్కడ. అందుకు ఇప్పుడు ఏడవాల్సి వస్తుంది. ఆడపిల్లల తల్లులు గద్దలకి వచ్చి తన్నుకొని పోతున్నాడు వాడు. 20 ఏళ్ళు పెంచి 18 ఏళ్ళు పెంచిన మన ఆడబిడ్డల్ని తన్నుకొని పోతున్నాడు వాడు వచ్చి. అందుకని చెప్పండి, మన చరిత్ర ఏంటి, మన కుటుంబం ఏంటి, మన ధర్మం ఏంటి పిల్లలకు చెప్పాలి. అదే టైంలో పర్యావరణ, మన పంచ పరివర్తనలో పర్యావరణం ఉంది, అది కూడా ముఖ్యం. నేలని అసలు ఏంటి రోగాలు, ఒకప్పుడు ఏమంటారు, క్యాన్సర్ను రాచపుండు అనేవాళ్ళు. ఏ 10 ఒకరికో వస్తే పెద్ద వార్త, అది రాచపుండు వచ్చిందంట వాళ్ళకని. క్యాన్సర్ అంటే కామన్ అయిపోయింది. అసలు ఇంకా క్యాన్సర్ అంటే కామన్ అయిపోయింది. ఎందుకు? మన పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. విచ్చలవిడి ప్లాస్టిక్, ఈ రసాయనాలు. మన తరం బాగానే ఉంటున్నాం, మన ముందు తరం బతకొద్దా? అందుకని మన వీలైనంత వరకు ప్లాస్టిక్ని, ఈ సందర్భంగా నేను చెప్పేది అంటే, నేను గొప్ప చెప్పుకోవడానికి రాలేదు నేను, కానీ 9 ఏళ్ళుగా నా వంట రూమ్లో ప్లాస్టిక్ లేదు. ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ నాది 9 ఏళ్ళుగా. నా స్నేహితులతో కూడా నేను కొందరితో మాన్పించేసిన, ప్లాస్టిక్ వాడను. మీరు కూడా ప్రయత్నం చేయండి దయచేసి. పిల్లలకి ముఖ్యంగా ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్ తగలబెట్టేసేయండి, వాటిని పడేసేయండి. ఈజీగా ఉంది, తొమడానికి అవుతుంది, పైసలు తక్కువ అంటే ఎందుకు పనికిరాదు. అది కాకపోగా మన ఒక్కరికి మాత్రమే కాదు, పర్యావరణం నాశనం అయిపోతుంది. కొన్ని వేల ఏళ్ళు నేలలో అట్లా ఉండిపోతుంది. నేల తల్లి ఇందాక మాతాజీ లేవగా శిశుమందిర్లో నేర్పించారు. ఎడమ చేయి చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. నెక్స్ట్ సముద్రవసనే దేవి, పర్వతస్థల మండలే విష్ణుపత్ని, నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా తల్లి నన్ను క్షమించు, నాకు తెల్లవారింది, నేను నిద్ర లేచిన ఏదో నీ మీద అడుగు పెడుతున్నా, నన్ను భరిస్తున్నావు తల్లి. భూమాతాని మనం మొక్కి, మాకు నేర్పించారు అట్లాగే అలవాటు మాకు ఉండేది. లేవగానే భూదేవిని మొక్కడము,
ఇప్పటికి తలుచుకుంటాం, సరే శ్లోకం చదవకపోయినా అనుకుంటాం మనసులో, ఆ సంస్కారం నుంచి వచ్చినాం కాబట్టి. అలాంటి నేల తల్లిని ఏం చేస్తున్నాం మనం? అసలు దిక్కుమాలిన ప్లాస్టిక్ ఎక్కడ పోతే అక్కడ. అవసరం ఏముంది? కూరగాయలు పోతే గుడ్డే తీసుకొని పోండి. ప్రయత్నం చేద్దామా? చేద్దామంటే నాకు ఎక్కువ సంతోషం. ఒక్కరిద్దరు మారినా నాకు చాలు. నేను ప్రతిసారి చెప్పుకుంటా, ప్లాస్టిక్ గురించి చెప్తా, నేను నా గురించి చెప్తా. నేను ప్లాస్టిక్ నేను కొనట్లేదు, మిగతా నా వల్ల కావకపోయినా కనీసం వంటింటి వరకు నేను వాడలేకపోతున్నానని చెప్పుకుంటా. మీరు కూడా అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నా. చేస్తారు కదా, ప్లాస్టిక్ జోలికి పోరు కదా, తినేవాస కనీసం పిల్లలకు దూరం ఉంచండి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళ మొత్తం. ఆ వేడి వేడి పొగలు కక్కేది, ఆ బయట నుంచి ఆ దిక్కుమల్ల చెత్త అంతా వేడి వేడి కవర్లలో తీసుకొస్తే వస్తాయి, క్యాన్సర్లే వస్తాయి, ఇంకా రోగాలు కూడా వస్తాయి. శాస్త్రవేత్తలు కొత్త కొత్త మందులు, మెడిసిన్ కనిపెడుతుంటే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. సరే జెనెటికల్గా వచ్చే వాటిని ఏం చేయలేం, కానీ ఇవన్నీ కొత్త రోగాలే, మనం చేసుకున్న రోగాలే. అందువల్ల పర్యావరణాన్ని కాపాడడం కూడా మన బాధ్యత. మన తరం వరకే ఆలోచిస్తే చాలదు. మన వాళ్ళు అట్లా ఆలోచిస్తుంటే ఇంత ఈ మాత్రం పచ్చదనం కూడా ఉండేది కాదు కదా, మన ముందు వాళ్ళు ఆలోచిస్తే. ఆమె ఎవరు? కర్ణాటక పద్మశ్రీ వనజీవి రామయ్య కానీ తులసి గౌడ. ఈ మన మోదీ గారు వచ్చిన తర్వాత కొంచెం ఈ పద్మ అవార్డ్స్ అన్ని కొంచెం మంచోళ్ళంది, నిజంగా ఎలాంటి స్వార్థం లేకుండా సమాజం కోసం సేవ చేస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. తులసి గౌడ బిడ్డలు లేరు, భర్త చనిపోయింది, చెట్లే నా బిడ్డలు అనుకొని మొక్కలను పెంచింది ఆమె, కొన్ని వందల మొక్కలను పెంచింది. మరి వాళ్ళంతా తప్పించారు కదా, మనం కొంచెమన్నా ఆలోచించకుంటే ఎట్లా? ప్లాస్టిక్ను పరిహరించండి ఈ క్షణం నుంచే, దయచేసి చేతులు జోడించి చెప్తున్నా. వీలైనంత వరకు ప్లాస్టిక్కి దూరంగా ఉందాం ప్లీజ్. పిల్లల్ని కూడా మన చరిత్ర, మన తెలుగు భాష, మాతృభాషను గౌరవిద్దాము, కుటుంబం గురించి చెప్పుకుందాము. గొప్ప దేశం, ఎంతో అదృష్టం చేసుకుంటే మనం ఈ దేశంలో పుట్టున్నాం తెలుసా. నేను ప్రతిసారి అనుకుంటా, ఎన్ని 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 ఆచారాలు, ఆహారపు అలవాట్లు. అసలు ఆ చీరల గురించి నాకు పెద్దగా తెలియదు, కొన్నే తెలుసు. ఏంటది? వెంకటగిరి, ధర్మవరము, బెనారస్, మైసూర్ సిల్కు. అసలు ఎక్కడన్నా ఉన్నదా ఇది? వంటలు అసలు ఆ పిజ్జాలు, బర్గర్లు తప్ప ఏ వచ్చి చేస్తాయి? పూతరేకులు, పచ్చి పులుసులు, అసలు వెజ్జా నాన్ వెజ్జా వందలు. జన్మ సరిపోదు తినడానికి కూడా, ఒక్క టేస్ట్ చేయడానికి. ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచారాలు. గర్విద్దాం ఈ ధర్మంలో పుట్టినందుకు, హిందువుగా ఈ దేశంలో పుట్టినందుకు గర్విద్దాం మనం. మన పిల్లలకు కూడా మన దేశం గొప్పతనము, మన ధర్మం గొప్పతనం చెప్దాము, మన ధర్మాన్ని ఆచరిద్దాం. మనం ఎవడో ఏదో అన్నాడని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనుస్మృతి అంటే ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అది అప్పుడు వారు రాసుకున్న రాజ్యాంగం. నాటి కాలమాన పరిస్థితులను బట్టి మనుస్మృతి రాసుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగం ఎన్నోసార్లు సవరించుకున్నాం. మన ది గ్రేట్ ఇందిరాగాంధీ అయితే సెక్యులర్ అని పీఠికనే ప్రవేశికనే మార్చేసింది. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా మత ప్రాతిపదికన 2 దేశాలు విడిపోయినాయి, పాకిస్తాన్, భారతదేశం, హిందుస్థాను. ఇక్కడ కూడా హిందువులకి ఏం నడుస్తలేదు, మళ్ళీ సెక్యులర్ అని జోడించి రాజ్యాంగాన్ని సవరించినప్పుడు మనుస్మృతిలో సవరణలు చేసుకొని దాంట్లో ఉన్న మంచిని మాత్రమే స్వీకరిస్తూ ఎత్ర నారి ఎంత పూజ్యంతే రమంతే తత్ర దేవత లాంటి మంచిగా స్వీకరించవచ్చు కదా. మనవాదులు అంటే మనం అసలు మన చరిత్ర మనకే తెలియదు, కానీ మనలాంటి వాళ్ళ మీద విరుచుకుపడే ఒక బ్యాచ్ తయారైందనమాట. విద్రోహ శక్తులు, తుక్కుడే గ్యాంగ్ అంటారు వీళ్ళని. అంటే దేశాన్ని విడగొట్టే కుట్ర, కులం పేరిట, మతం పేరిట, భాష పేరిట. భాషలు ఎన్నున్నా భారతీయులం మనం, ఎన్ని కులాలున్నా భారతీయులం మనం, ఎన్ని జాతులున్నా భరతమాత బిడ్డలం మనం. వందే మాతరం, వందే వందే మాతరం. ఎంత ఓపికగా విన్నారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ సందర్భంగా కలవడం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన, నాకు అవకాశం ఇచ్చిన, అదృష్టం కల్పించిన, భాగ్యం కల్పించిన మాతాజీకి, ఆచార్యకి అందరికీ ధన్యవాదాలు. భగవద్గీతలో 10వ అధ్యాయంలోని 34వ శ్లోకం ద్వారా భగవంతుడు, కృష్ణుడు మనకు ఈ సప్త శక్తుల్ని స్త్రీలో ఉంచాను అని చెప్పాడు. అంటే ఇంతకుముందే మనకు అక్కేలు, మాతాజీ అందరూ మనకు చెప్పారు ఏ విధంగా స్త్రీ అనేది కుటుంబ పోషణలో ఏ విధంగా తను సహకరిస్తుంది. తనలో ఉన్న ఈ సప్తశక్తుల్ని తన సంతానానికి
వృద్ధి చేస్తూ అన్ని శక్తుల్ని మనం కూడా ఆ శక్తులన్నింటినీ ఎన్నో విధాలుగా కనబరుస్తున్నాం. ఇప్పుడు కీర్తి అంటే ఒక తల్లి తన మంచి విషయాల్ని ఆచరిస్తూ తన సంతానం తనని అనుసరించేటట్టు చేస్తుంది. అదేవిధంగా తన వాక్కు ద్వారా కుటుంబంలో ఒక ఏకాగ్రత, ఒక అనుకూల వాతావరణాన్ని కల్పించి అందరూ ఒకే ఏకాభిప్రాయాన్ని వచ్చేటట్టు తన వాక్కు ద్వారా చుట్టుపక్కల వాళ్ళని స్నేహితుల్ని చేసుకోగలుగుతుంది. అదేవిధంగా స్త్రీ అంటే ధనము, ధాన్యము. ఈ ధన ధాన్యాలు అంటే ఏ పురుషునికి కూడా స్త్రీ అక్రమ మార్గం ద్వారా ధనం సంపాదించమని చెప్పదు. ఎప్పుడైనా ధర్మ మార్గం ద్వారానే ధనాన్ని సంపాదించాలని చెప్తుంది. ఈ విధంగా చెప్పడం వల్ల సమాజంలో అవినీతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా అదే స్త్రీ వృక్షాలని పెంచడము, గోవులని ఇంట్లోనే మనం ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ ధనాన్ని వృద్ధి చేయడంలో చాలా స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్మృతి అంటే ఇందాక మాతాజీ చెప్పారు, చిన్న చిన్న విషయాల్ని పాటల ద్వారా, నీతి కథల ద్వారా మన సంస్కృతి తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల్ని ముందు తరాలకి ఇస్తుంది. అదేవిధంగా ధృతి అంటే తన చాలా ధైర్యము, సాహసం, అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగిస్తుంది. అంటే మనమందరం కూడా పిల్లల్ని నవమాసాలు మోసి ఈ ప్రపంచానికి ఇస్తున్నాం. అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఒక్క ప్రసవ సమయంలో శరీరంలోని అన్ని ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో ప్రసవ సమయంలో అంత నొప్పి భరిస్తుంది స్త్రీ. అంటే అంత సాహసం స్త్రీ మాత్రమే చేయగలుగుతుంది. ఒక్క ఎముక విరిగితే అబ్బో అని మొత్తుకుంటారు జనాలు. అట్లాంటిది అంత భరిస్తుందంటే స్త్రీ యొక్క శక్తి మనం చూడము. క్షమ అంటే చాలా విషయాల్ని పట్టించుకోదు. అంటే ప్రతి మాటని పట్టింపులు, ఎన్నో విషయాలు తనకి అనవసరమైన విషయాలు, అంటే కుటుంబంలో కొన్ని విషయాలు తనకి ఇష్టం లేనివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే ఆ క్షమా గుణం ద్వారానే తన ఈ కుటుంబాన్ని దగ్గర ఉంచగలుగుతుంది. ఈ విధంగా సమాజంలో కూడా మార్పు తేగలుగుతుంది ఈ స్త్రీ. అదేవిధంగా యుగాలుగా చూస్తే కనుక భారతదేశంలో స్త్రీలు చాలా మన దేశ ఉన్నతికి పాటుపడ్డారు. మనము 11వ శతాబ్దం నుంచి ఈ రోజు వరకు మహిళల్ని చూస్తే మనం ఇక్కడ అందరినీ చూస్తూ ఉన్నాము. పదకొండవ శతాబ్దం నుంచి నేటి వరకు మహిళల్ని చూస్తే, అంటే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఎన్నో కట్టుబాట్లు ఉండేవి. కానీ ఆ కట్టుబాట్లని ఛేదించి స్త్రీలు పాలకకర్తలుగా మన ముందున్నారు. అట్లాంటి వాళ్ళలో మొదటగా మనం చెప్పుకోవాల్సింది 11వ శతాబ్దంలో రాణి దిద్దా. వీరు కాశ్మీర్ని పరిపాలించారు. ఈ కాశ్మీర్ని పరిపాలించడంలో ఆమె భర్త క్షీరేంద్ర సింగ్ ఆకస్మిక మరణం ద్వారా ఆమె స్వతంత్ర పాలకురాలిగా ఆ రాజ్యభారాన్ని చేపట్టాల్సి వచ్చింది. అప్పుడు కూడా చాలా క్లిష్ట పరిస్థితులు. కాశ్మీర్ అంటే ఎప్పటికీ దాని వాతావరణమే కానీ, భౌగోళిక పరిస్థితులే కానీ చాలా క్లిష్టంగా ఉంటుంది. సరిహద్దుల నుంచి ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలి. సామంత రాజుల్ని, ఆ శత్రువుల్ని అణిచివేసి సుస్థిరంగా శాంతితో ఆ రాజ్యాన్ని 23 సంవత్సరాలు పరిపాలించిందంటే ఆ రాణి దిద్ద. 12వ శతాబ్దంకి వస్తే అక్క మహాదేవి ఆమె శైవ చింతన, అంటే ఆధ్యాత్మికంగా ఎన్నో రచనలు చేశారు. ఆ రచనల ద్వారా మహిళల్లో స్వతంత్రంగా ఆలోచించే ఒక మార్పు అనేది, సమాజంలో సమానత్వం కోసం ఆ రచనలు అనేవి ప్రేరేపించాయి. 13వ శతాబ్దంకి వస్తే కనుక రుద్రమదేవి, ఇప్పుడే మనం చూసుకున్నాం. అంటే ఆ తండ్రికి అబ్బాయిలు లేరు కదా, అంటే అమ్మాయే అబ్బాయిలాగా పెరిగి ఎన్నో యుద్ధాలు, ఆ సామ్రాజ్య భారాన్ని మోసి ఎన్నో యుద్ధాలు, శత్రువులని మగవారి వేషంలో శత్రువులని జయించి
సామ్రాజ్యాన్ని 80 సంవత్సరాల వయసులో కూడా ఆమె యుద్ధం చేసిందంటే ఆమె శక్తి ఎంతనో అంచనా వేయండి. అంటే స్త్రీ మన వయసు అయిపోయిందనో నాదేమైపోయిందని మనం ఎప్పుడు అనుకోకుండా. అదేవిధంగా 14వ శతాబ్దంలో చూస్తే రాణి పద్మిని, ఆ రాణి పద్మిని ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆవిడ మనకి గౌరవానికి ప్రతీక అని చెప్పొచ్చు. ఆ రాణి పద్మిని ఈరోజు మనం అంటే సింహళ దేశం ఈరోజు ఏదైతే శ్రీలంక అని చెప్పుకుంటున్నామో ఆ శ్రీలంక దేశం యొక్క అంటే అప్పుడు ఆ రాజ్యం యొక్క రాజు గంధర్వ సేన్ కుమార్తె. ఆమె చాలా అందగతే. ఆ అందాన్ని ఆమె యొక్క అందం గురించి విని చిత్తోడ్గఢ్ మహారాజు ఆ అందం గురించి ఆయన ఒక హీరమన్ అనే ఒక చిలుక ద్వారా విన్నాడు ఆమె ఎంత అందంగా ఉంటుందో. అది విని ఆయన ఏం చేసినారంటే చాలా సాహసోపేతమైన అన్వేషణ, ఈమె ఎక్కడుంటుంది ఏంటి అనేది తెలుసుకొని ఆమెని వివాహం చేసుకున్నారు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఢిల్లీ నవాబు ఖిల్జీ ఆయన దుర్బుద్ధి, వీరి దుర్బుద్ధి ఆమెను ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలన్న దుర్బుద్ధితో ఆ చిత్తోడ్గఢ్ కోటని ఆక్రమించడం జరిగింది. అంటే ముట్టడించాడు. ఆ చిత్తోడ్గఢ్ కోటను ముట్టడించి ఆ రాణా రతన్ సింగ్ని ఆయన బందీగా చేసుకున్నారు. ఆ బందీగా చేసుకుంటే రాణి కుంగిపోలేదు. ఆమె ఆలోచించింది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆ ఖిల్జీకి ఒక ఉత్తరాన్ని పంపించింది. ఓ ఖిల్జీ, నేను నీ శిబిరానికి వస్తున్నా, ఒక 700 పరిచారికలతో నేను నీ శిబిరానికి వస్తున్నాను అని అంటే ఆయన ఆ తర్వాత 700 మంది సాహస సైనికుల్ని తీసుకొని ఆమె పల్లకీలలో కొన్ని ఆయుధాలని తీసుకొని అతని మీద ఆ శిబిరానికి వెళ్ళి యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో ఆమె భర్త రతన్ సింగ్ మరణించడం జరిగింది. ఇంకా అప్పుడు ఆమెకు తెలుసు శత్రువుల చేతిలో ఓటమి తప్పదు, ఇంకా ఇప్పుడు తప్పదు అని ఆ పుత్రికల యొక్క అంటే వారి యొక్క మానాలు గౌరవము స్త్రీల యొక్క పవిత్రతని కాపాడాలని ఒక్క నిర్ణయం, చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే ఆమె తనతో పాటు 100 మంది స్త్రీలతో పాటు ఆమె అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ విషయం చెప్తున్నప్పుడు నాకు ఈ విధంగా రోమాలు నిక్కబడుస్తున్నాయి. అంత సాహసం చేసిన ఆమె రాణి పద్మిని. అదేవిధంగా మనము 17వ శతాబ్దం నుంచి 17-18 శతాబ్దాలలో చూస్తే కూడా అప్పుడు మహిళలు ఏం చేశారంటే ప్రతిఘటించడమే కాకుండా రాజ్యాలని సంరక్షించుకొని మంచి రాజ్య పరిపాలన చేసిన వాళ్ళు కూడా మనకు ఉన్నారు. అందులో చూస్తే మహారాష్ట్రలో మనకి తారాబాయి భోన్స్లే, ఈవిడ ఏంటంటే ఆ మరాఠా సామ్రాజ్యం యొక్క రాజప్రతినిధి. ఆమె ఆ సైన్యానికి అంటే మొఘలుల పైన మరాఠులు ఎవరైతే ప్రతిఘటించారో ఆ ప్రతిఘటనలో ఈ తారాబాయి భోన్స్లే మొత్తం సైన్యానికి నాయకత్వం వహించారు. ఆ విధంగా శత్రువుల బారి నుండి ఆమె చాలా సైనిక వ్యూహరచన అలాంటి వ్యూహరచనతో ఆమె ఏంటంటే ఆ వ్యూహరచనలతోని ఆమె ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోగలిగింది. ఆ తర్వాత మనం చూస్తే కనుక మన దక్షిణ భారతదేశానికి వస్తే కనుక తమిళనాడులో వేలు నాచియార్, ఈమె ఏంటంటే శివగంగ యొక్క సామ్రాజ్యం యొక్క రాజు అర్కట్ నవాబ్ అనే అతను చాలా కుటిల నీతితోని ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపి ఆ రాజుని చంపడం జరిగింది. రాజు చనిపోతే, భర్త చనిపోతే కుంగిపోలే ఆమె కుంగిపోకుండా ఆమె బిడ్డను తీసుకొని పోయి 8 సంవత్సరాలు అజ్ఞాతంలో ఆ రోజే శపథం చేసింది, ఈ సామ్రాజ్యాన్ని నేను తిరిగి దక్కించుకుంటా అని. సమయం అనుకూలంగా లేదని తలిచి 8 సంవత్సరాలు ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళి ఒక ఆడవారితో ఒక సైనిక శక్తిని తయారు చేసుకొని అదే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారి పైన యుద్ధాన్ని ప్రకటించి తన సామ్రాజ్యాన్ని పొందిన ఏకైక మొట్టమొదటి
మహిళ బ్రిటిష్ ఇండియా నుంచి తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందిన మొట్టమొదటి మహిళ వేలు నాచియార్. అందుకనే ఆమెను తమిళులందరూ చాలా వీరమంగై అంటే వీర వనిత అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత మనం ఇందాక కూడా చెప్పుకున్నాము అహల్యాబాయి హోల్కర్. ఆమె పేరు మనం ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విధంగా మనము ఆమె ఏంటంటే ఆ మాల్వా సామ్రాజ్యాన్ని పరిపాలించిన అత్యుత్తమ పాలకులలో ఆమె ఒకరు. ఆమె ఏంటంటే చిన్నతనంలోనే అంటే ఆమె చాలా సాధారణ కుటుంబంలో ఈరోజు మహారాష్ట్రలోని చౌండి అనే గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించినారు. ఆ రైతు కుటుంబంలో జన్మించినా కూడా ఆమె యొక్క ధైర్య సాహసాలను చూసి మాల్వా ప్రాంతానికి చెందిన రాజు తన అబ్బాయికి ఆ అమ్మాయిని వివాహం చేశాడు. కొన్ని పరిస్థితుల వల్ల భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, అటు కొడుకు సంతానం కూడా చనిపోయింది. ఆమె కుంగిపోలేదు. ఆమె ధైర్యంగా రాజ్యభారాన్ని తనకు తీసుకుంది. రాజ్యభారాన్ని తీసుకొని ఆ రాజ్యాన్ని ఎంత సమృద్ధిగా పరిపాలించిందంటే ఆ రాజ్యం శాంతి, శ్రేయస్సు, సుస్థిరత అసలు అంతేకాకుండా ఆమె ప్రజలకి న్యాయాన్ని అందుబాటులో ఉంచింది. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, బావులు, తటాకాలు, చెరువులు, విశ్రాంతి గృహాలు కట్టియడం జరిగింది. అంతేకాకుండా పరిశ్రమలని, వ్యాపారాల్ని ప్రోత్సహించింది. ఆ ఇందోర్ పట్టణం అంటే మాల్వా, ఈరోజు మనం ఇందోర్ అంటాము, అది ఆర్థికంగా బలపడేటట్టు చేసింది. ఆమె పాలనలో చిన్న గ్రామంగా ఉన్న ఇందోర్ అనే ఇప్పుడు మాల్వా అప్పుడు అది చాలా సుసంపన్న నగరంగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా ఆమె ఒక గొప్ప సంకల్పం తీసుకుంది. తన రాజ్యం అయిపోయింది, ఇంకేంది మంచిగా ఉన్నారు కదా అని ఊరుకోలేదు. ఆ తర్వాత ఆమె ఒక గొప్ప సంకల్పం తీసుకుంది. ఆ సంకల్పం ఏంటంటే మొఘలుల దాడుల్లో ధ్వంసమైన అన్ని దేవాలయాల్ని పునర్నిర్మిస్తానని ఒక గట్టి సంకల్పం తీసుకుంది. ఆ గట్టి సంకల్పంలో భాగంగానే వారణాసి, గయా, ద్వారకా, సోమనాథ్, బద్రీనాథ్, రామేశ్వరం ఈ విధంగా భారతదేశంలో అన్ని మందిరాలని పునర్నిర్మించడం, విశ్రాంతి గృహాలని కట్టించడం, అక్కడ ఘాట్లను నిర్మించడం అనేది ఆమె చేసింది. అందుకనే ఆ విశ్వనాథుని సన్నిధిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆ అహల్యాబాయి హోల్కర్కి ఆమె జీవితం ధన్యం. ఆమె గురించి చెప్పుకుంటున్న మనం ధన్యం. ఆ తర్వాత 19-20 శతాబ్దాలలోకి మనం వస్తే కనుక అప్పుడు ఏంటంటే సంస్కరణలు, సమాజంలో సంస్కరణలు, అదేవిధంగా మన స్వాతంత్ర పోరాటంలో స్త్రీలు ముందడుగు ఉండి నడిపించడం జరిగింది. సంస్కరణలు అంటే సావిత్రిబాయి పూలే గురించి చెప్పుకున్నాము. ఆమె మొదట ఉపాధ్యాయురాలు, కుల వివక్షత గురించి, సమానత్వము, బాలికల చదువు, అందుకనే మనం ఈరోజు చదువు ఇంతమంది మనకు కూడా అందుబాటులోకి వచ్చింది అని ఇలాంటి వీర వనితల వల్ల అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఝాన్సీ రాణి, అందరికీ తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె ఓ ఖూబ్ లడీ వీరాని, ఓ ఝాన్సీ వాలీ రాణి థీ. చిన్న అబ్బాయిని వెంట వీపు మీద పెట్టుకొని ఆ బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన ఆ 20 సంవత్సరాల పసిప్రాయంలో ఆమె యుద్ధాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఆధునిక మహిళ అంటే 21వ శతాబ్దంలో మనమందరం వస్తాం. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే ఈరోజు స్త్రీ ఆధునికత, సాధికారత, అంతేవిధంగా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని పురుషులకి పోటీ పడుతున్నాం. పురుషులతో సమానం కాదు, వాళ్ళతో పోటీ పడే స్థాయికి ఎదిగాం. ఆ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే ఇందాకనే ప్రశ్నోత్తరాలలో మనకి కవిత, మన సునీత విలియమ్స్, కల్పనా చావ్లా గురించి మనం చదువుకున్నాం. వారం రోజులకని ఆమె రోదసిలోకి ప్రయాణం మొదలుపెట్టింది సునీత విలియమ్స్. వారం రోజుల తయారీ, కానీ 286 రోజులు ఉండాల్సి వచ్చింది. ఒక్కరోజు ప్రయాణానికి మనము డీలా పడిపోతాం. ఆమె వారం 200. రోదసిలో ఇక్కడ ఉన్నంత ఈజీ కాదు రోదసిలో బతకడం. అక్కడ పీడనం, వాతావరణం అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇది కూడా రాదు అంటే డైజెషన్ కాదు, ఆహారం జీర్ణం కాదు,
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భగవద్గీత అని ఆమె చెప్పినది ఏంటంటే, నాకు భగవద్గీత అని నేను మూలం చేసుకొని అది చదివి నేను ఇన్ని రోజులు గడపగలిగిన అని చెప్పింది ఆ సునీత విలియమ్స్. అంతేకాకుండా మనకి చాలా మంది ఈ విధంగా సైంటిస్టులు మనకి ఈ మధ్య ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రశ్నోత్తరాలు, ఆపరేషన్ సింధూర్లో కూడా మనకి సోఫియా ఖురేషి కానీ వ్యోమిక కానీ వీరు, అదేవిధంగా మన చతుర్వేది ఆవిడ కూడా మొదటి యుద్ధ విమానాన్ని నడిపిన మహిళగా మనం గుర్తుంచుకోవచ్చు. వ్యాపారవేత్తల్లో చూసుకుంటే కనుక బయోకామ్ ఇండస్ట్రీని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలోగా మనము కిరణ్ మజుందార్ షాని గుర్తుంచుకోవచ్చు. ఆమె ఆ తర్వాత మనము ఫాల్గుని నాయర్ అంటే నైకా సంస్థ మన సౌందర్య సాధనాలని తయారు చేసే సంస్థ. మనము ఆమెని సెల్ఫ్ మేడ్ బిలియనియర్ అనొచ్చు. అంటే స్వీయ నిర్మిత వారసత్వంగా వచ్చే వ్యాపారాలు నడిపించడం కాదు, ఆమె తన సొంతంగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆ వ్యాపారాన్ని కొన్ని వందల కోట్లకు తీసుకెళ్లిన బిలియనియర్ అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా స్త్రీలలో ఉన్నారు. అంతేకాకుండా మనము చూస్తే క్రీడల్లో చూస్తే పివి సింధు 2 సార్లు ఒలింపిక్ విజేతగా ఉంది. సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ని సాధించింది. మొన్నటి వరకు మన మహిళా వాళ్ళు క్రికెట్ ప్రపంచ క్రికెట్ని గెలుచుకున్నారు. ఓకే, అది కూడా ఒక గొప్ప సాధననే. మేరీ కోమ్ 3 చంటి పిల్లల తల్లి, ఆమె కూడా ఏం చేసిందంటే 6 సార్లు ఇమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని సాధించినారు. ఒక్కసారి సాధించాలంటే ఎన్నో స్టేజెస్ ఉంటాయి, 6 సార్లు సాధించింది. ఈ విధంగా చూస్తే మన సామాజికంగా చూస్తే కూడా మన సుధామూర్తియే కానివ్వండి, ఆవిడ నిరాడంబరత మనం ఆదర్శం మనందరికీ కూడా. అట్లనే చూసుకుంటే కనుక మనము న్యూస్లో చదువుతూనే ఉంటాము, మనం ఏం చేయగలుగుతాము అని అనుకుంటాము స్త్రీలలోగా. కానీ తన భర్తకి ఎంఆర్ఐకి 5,000 తక్కువ పడుతున్నాయని ఒక మ్యారథాన్లో ఉరికిన 60 సంవత్సరాల వయసులో లతా భగవాన్ అనే ఒక మహిళ కాళ్ళకు చెప్పులు లేకుండా మండుటెండలో మ్యారథాన్ ఉరికి 5,000 భర్త ప్రాణాన్ని రక్షించుకున్న నవయుగ సావిత్రి అని చెప్పుకోవచ్చు, ఆధునిక సావిత్రి అని మనం చెప్పుకోవచ్చు. అట్లనే చూసుకుంటే కనుక చిప్కో ఉద్యమాన్ని చేసిన మహిళలు ఉన్నారు ఉత్తరాఖండ్లో. అంటే పర్యావరణాన్ని రక్షించడానికి, చెట్లను నరకొద్దు అని చెప్పడానికి మహిళలు ఉద్యమం చేస్తే ప్రభుత్వాలు దిగి వచ్చి చెట్లను నరకొద్దని చట్టాన్ని చేయాల్సిన అగత్యం ఏర్పడింది. మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. అందుకని ఇప్పుడు మన భారతదేశము విశ్వగురువుగా ఇప్పుడు ముందుకు వెళ్ళే ఈ తరుణంలో మనము మహిళలుగా మన పాత్ర ఏంటి, మనం ఏం చేయగలుగుతాము, మనం ఏ విధంగా ఇందులో భాగస్వామ్యం అవుతామని ఒకసారి ఆలోచించి మనం కూడా విశ్వగురువు పాత్రలో పాల్పంచుకుంటామని ఆశిస్తూ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. వేదిక మీద అలంకరించినటువంటి మా ఈ చిటి తల్లులు, మా పూర్వ విద్యార్థులు దేవికమ్మ మరియు మా సృజనమ్మ, వీళ్ళిద్దరు కూడా శిశు మందిర్లో విద్యాభ్యాసం చేసి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు అనడానికి వారు ప్రతీక. అదేవిధంగా మా అందరికి కూడా మార్గదర్శనం చేస్తున్నటువంటి గౌడ రమక్కయ్య గారు మరియు మా పాఠశాలను దినదినాభివృద్ధి చెందిస్తున్నటువంటి భారతి గారు, వీరందరి ఆధ్వర్యంలో మన పాఠశాల ముందుకెళ్తుంది. మరి మనమందరం ఈ రోజు ఇక్కడ ఎందుకు సమావేశంలో ఉన్నాం అంటే, మీ అందరికీ తెలుసు మాతృశక్తి యొక్క గొప్పదనం. అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ RSS అనేటువంటి మాట వింటాం మనం. వారుది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, సంఘ శతాబ్ది ఉత్సవాలు అని చెప్పి చెప్తాం. ఆ సందర్భంగా మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 శతాబ్దాలు జరుపుకుంటే మనకేంటంట అంటామా? కాదు కదా. మొట్టమొదట
భారతదేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులను చక్కబెట్టినటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. ఏ మాత్రం స్వలాభేక్ష లేకుండా, సొంత లాభం ఏమాత్రం ఆశించకుండా నేటికి మన సమాజాన్ని ఒక గొప్ప స్థితిలోకి ఉంచడానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. తర్వాత మరి పురుషులకే స్వయం సేవక్ సంఘ్ ఉన్నప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? మనకు కావద్దా సంస్కారం? మనకు కావద్దా వ్యక్తి నిర్మాణం? కాబట్టి మనం ఔసీజీ ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్ లాగానే మన కూడా సేవికా సమితి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఎట్లయితే వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో పురుషులకి వాళ్ళ వ్యక్తి నిర్మాణం, దేశభక్తి, సమాజాభివృద్ధిని వారు అనుకుంటున్నారో, మనం కూడా మన వంతుగా దేశభక్తి, వ్యక్తి నిర్మాణం, సమాజాభివృద్ధిని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సంస్థలో విద్యాభారతిలో మనం కూడా ఒక భాగం. కాబట్టి మన మహిళల లోపల జాగరణ చేయాలి. మహిళల లోపల ఎన్నో శక్తులు ఉన్నాయి, వాటిని జాగృతం చేయాలి. అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళలో నిగూఢమైనటువంటి శక్తులను సప్తశక్తి సంఘం. సప్తశక్తి అంటే ఎన్ని శక్తులు? సప్తశక్తి అంటే ఎన్ని? 7 శక్తులు. చాలా ఉన్నాయి మనలో శక్తులు. కానీ సప్తశక్తి సంఘం అనేటువంటి పేరుతో విద్యాభారతి మొత్తం దేశవ్యాప్తంగా మాతృ సమ్మేళనాలు నిర్వహిస్తుంది అన్నమాట. ఈ విద్యాభారతిలో మన విద్యాపీఠం, సరస్వతి విద్యాపీఠం, అందులో ఒక మన కార్వాన్ పాఠశాల ఒక భాగం అన్నమాట. అందుకని ఈ రాష్ట్రీయ స్వయం శక్తి సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరినీ కూడా ఒక వేదిక పైన చూడాలన్న ఉద్దేశం పైన మనకి ఈ సప్తశక్తి సంగమాలు నిర్వహించాం. భారతదేశంలో ఉన్న ప్రతి చోట దాదాపు అందరినీ కలుపుకునేటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం మనం. మరి మీకు అందరికీ తెలుసు, ఒక మహిళ అనుకుంటే ఏదైనా చేయగలదు అనేటువంటిది. ఒక కుటుంబం బాగుపడినా, ఒక కుటుంబం ఇబ్బంది పడినా అందులోపల సరి అయిన మార్గదర్శకం లేకపోవడం వల్ల, సరి అయిన మార్గదర్శనం ఉండడం వల్ల, ఈ 2 కారణాల వల్ల ఒక కుటుంబం గొప్పవారవుతారు, ఓ కుటుంబం లోపల ఇబ్బంది అవుతుంది. కానీ మనము అన్ని రకాల సమస్యలకు పరిష్కారము తీసుకొని ముందుకెళ్ళడం కోసం ఈ మాతృశక్తి సప్తశక్తి సంఘం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. మీకు తెలుసు, ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవత అని కదా. ఎక్కడైతే నారీమణులకు గొప్ప స్థానాన్ని ఇస్తారో అక్కడ దేవతలు ఉంటారని తెలుసు కదా. అందుకని మన భారతదేశము పురాణ కాలం నుంచి కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నప్పటికీ ఆదిశక్తి దుర్గామాతని పూజించారు. అంటే భారతదేశం లోపల మనం అన్నింటినీ కూడా అమ్మవారితో చూసుకుంటాం. అందుకే భారతదేశంలో ఉన్న మనమందరినీ కూడా ప్రతి వస్తువుని, నదులనైతే గంగా నది, నది మాత అంటాం కదా, గోమాత, తులసీమాత, భారతమాత, భూమాత అని మనం మాత అని పిలుస్తాం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీకి ఎంతో ఉన్నత స్థానాన్ని ఇచ్చారు కదా. పార్వతీ పరమేశ్వరులు అన్నారు, రాధాకృష్ణులు అన్నారు. అట్లాగే కొంతకాలం తర్వాత తల్లి పేరును పిలుచుకుంటూ గౌతమి పుత్ర శాతకర్ణి, అంటే అక్కడ గౌతముని యొక్క కొడుకు శాతకర్ణి, ముందుగా అమ్మకి గొప్పతనాన్ని ఇచ్చారు. కాబట్టి మన భారతదేశం లోపల మహిళకి ఎంతో గొప్ప స్థానం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనకు తక్కువ మనను అణిచివేస్తున్నారు అట్లాంటి విషయం ఉంది. కానీ మన దేశంలో మహిళకి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆమె అనుకుంటే కుటుంబాన్ని చక్కని రీతిలో ముందుకు తీసుకుపోగలుగుతారనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. అదే సప్తశక్తి సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సప్తశక్తి సంఘం ఎందుకు మరి అంటే మహిళల కోసం, మహిళల కొరకు, మహిళల చేత. ఇక్కడ మనకు ఒక పురుషులు కనిపిస్తున్నారు, కానీ ఈ కార్యక్రమం అంతా కూడా మహిళల కొరకు, మహిళల చేత, మహిళల కోసం మాత్రమే. అంటే మనం వేదికలు చేయలేమా, మనం మైక్లను చూసుకోలేమా, మనం కార్యక్రమానికి అన్ని రకాల సౌకర్యాలను చేయలేమా,
ఎస్, చేస్తారు. మీరు మీలో ఉన్న శక్తులన్నిటినీ ముందుకు తీసుకురండి అనేటువంటి ఉద్దేశంతో హనుమంతునికి ఎట్లయితే ఆయన శక్తి తెలియదో అట్లే మహిళ ఏమనుకుంటుంది, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏమవుతుంది, నేను ఇంట్లో ఏదో అమాయకురాల్ని, నా వల్ల ఏమవుతుంది అనుకున్నటువంటి స్థితి కాదు మనది. ఇప్పుడు నేను ఏమైనా చేయగలను అనేటువంటి స్థితి. భారతదేశం లోపల ఉన్నటువంటి మహిళకి గొప్ప స్థానం ఇచ్చారు. అందులో మనం ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఎప్పుడు కూడా మనం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారంట, పరమశివుడు అడిగాడంట, అయ్యా భూలోకం లోపల ఉన్నటువంటి జనాలు కోట్లు ఉన్నారు కదా, అందులో నీవు ఎవరిలో ఉండాలనుకుంటున్నావు అన్నప్పుడు కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఆయన భగవద్గీతలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్పాడు, స్త్రీ 84 కోట్ల స్త్రీ ఏవైతే జీవులు ఉన్నాయో ప్రపంచంలో, అందులో నాలో ఉన్నటువంటి ముఖ్యమైన చాలా శక్తులు ఉన్నాయి కృష్ణుని భగవాన్లో, నాలో ఉన్నటువంటి ముఖ్యమైన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీమూర్తిలో ఉన్నాయి. అందుకని నేను స్త్రీమూర్తిలో ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. చూడండి మరి ఎంత గొప్ప అంటే, నాలో చాలా శక్తులు ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ 7 శక్తులు మహిళల్లో ఉన్నాయి. కాబట్టి 84 కోట్ల జీవరాశులలో నేను మాతృమూర్తిలో ఉంటానని చెప్పాడు. కాబట్టి మనకి ఎంత గొప్ప స్థానం ఉందో చూడండి. అదేవిధంగా మనుస్మృతిలో కూడా చెప్పారు, స్త్రీలను ఎక్కడైతే గౌరవించుతారో అక్కడ ఆ దేశం, ఆ సమాజం సుసంపన్నంగా ఉంటుంది అన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ సమస్య అయినా రావచ్చు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి దాదాపుగా వాళ్ళు అనుకున్నటువంటి కుటుంబ భారాన్ని మోస్తూనే వాళ్ళు కుటుంబాన్ని చక్కగా చేస్తున్నారు. మరి కుటుంబాన్ని మోయడం అంటే ఏంటి అంటే, కుటుంబంలో ఉండేటువంటి అందరికీ కూడా అన్ని రకాల సామర్థ్యాలను ఎట్లా తీస్తారనేటువంటిది మన వక్తలు మీకు చెప్తారు. కుటుంబం అంటే ఏంటిది, కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, కుటుంబం యొక్క బాధ్యత ఏంటి అనేటువంటిది వాళ్ళు చూపిస్తారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్కృతి నమస్తస్యే 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 నమో నమః అంటే మనకెంత గొప్ప విలువ ఇచ్చారో చూడండి. ప్రకృతినంతా మనం మాతృస్వరూపంలో చూస్తాం కాబట్టి మనము గొప్పగా ఉంటాం. అంటే మన లోపల ఉండేటువంటి ఏవేవైతే శక్తులు ఉన్నాయి అనుకున్నప్పుడు కృష్ణ భగవానుడు మనలో ఏమేం శక్తులు అంటే, ఒకటి కీర్తి స్త్రీ వాక్ నారీనాం స్మృతి మేధ ధృతి రక్షమ అంటే ఇక్కడ కీర్తి ఇతరులను మనము ఆదర్శంగా తీసుకునే విధంగా చూస్తాం. అంటే ఇతరులను మనల్ని అనుసరిస్తారు కీర్తి ఇక్కడ. రెండవది స్త్రీ అంటే ఇక్కడ సంపద డబ్బులే కాదు, ఇక్కడ అందరినీ కలుపుకొని ఉండడం, ఉన్న దానిలో సంతృప్తిగా ఉండడం అనేటువంటిది ఇక్కడ స్త్రీ అనేటువంటిది. అట్లే వాక్కు మనం మృదు మధురంగా మాట్లాడతాం, అందరినీ కలుపుకోలుగా ఉంటాం మనం. అదేవిధంగా స్మృతి నిరంతరం స్మరణ చేస్తాం. స్మృతి మన కుటుంబంలో ఉండేటువంటి అమ్మకి ఎవరికి ఎప్పుడు ఏం కావాలనేటువంటి ధారణ అంటే జ్ఞాపక శక్తి. స్మృతి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక అబ్బాయి ఏమని అడిగితే అక్కడ ఉంది అంటాం, ఒక అమ్మాయి ఏమని అడిగితే ఇక్కడ ఉంది అంటే అమ్మకి ఎంతో జ్ఞాపక శక్తి ఉంటది. అదేవిధంగా మేధ, చాలా తెలివితేటలు ఉంటాయి. చాలా సందర్భాలు అంటూ ఉంటారు, అమ్మ నీకేం తెలియదు అంటుంటారు, కానీ అమ్మకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన సాదా సీదాగా ఉంటుంది అమ్మ. ఎందుకంటే నాకంటే నా పిల్లలకు ఎక్కువ శక్తి ఉండాలి, ఎక్కువ తెలివి ఉండాలని కోరుకుంటది. అదేవిధంగా ధృతి, ధైర్యం ఉంటుంది. ఏమనగా నేను చూసుకుంటామ్మా అంటారు కదా, అట్లా ధైర్యం ఉంటుంది. అదేవిధంగా క్షమించడేటువంటి గుణం ఉంటుంది. ఈ 7 సప్త గుణాలు మహిళల్లో ఉన్నాయి. అదేవిధంగా మన కుటుంబాన్ని కూడా మనం వ్యక్తి నిర్మాణం, సేవికా సమితి ద్వారా, సంఘ ద్వారా వాళ్ళకి వ్యక్తి నిర్మాణం వస్తుంది. అదేవిధంగా దాంతో సమాజ నిర్మాణం వస్తుంది, దాంతో దేశ నిర్మాణం. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి మహిళకి దేశంలో ఉండేటువంటి సమాజానికి కూడా పొంతన ఉంది. కాబట్టి నా ఒక్క ఇల్లుతో ఏమవుతుంది అనుకోకుండా నేను కుటుంబంలో ఒక దానిని, నాతో అన్నీ అవుతాయి
అనేటువంటిది ఉండాలి. అట్లే కుటుంబం లోపల కనీసం రోజుకు ఒకసారైనా అందరం కలిసి భోజనం చేయాలి. మధ్యాహ్నం ఎట్లా కుదరదు, రాత్రిపూటైనా ఒకరితో మాట్లాడుకుంటూ మీ యొక్క అనుభవాలను పిల్లల్లో చేయించినట్లయితే సంతోషంగా ఉంటారు. చివరగా ఒక 2 విషయాలు చెప్పేసి ముగిస్తాను. మరి మనము గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు మన ఉమ్మడి కుటుంబాలు లేవు. ఒక చిన్న ఉదాహరణ ద్వారా పిల్లల్లో మనం చేసే పనుల వల్ల ఎట్లా నేర్చుకుంటారో చెప్తారు. ఉదాహరణకి పూర్వకాలం లోపల, అంటే ఇప్పుడైనా వాళ్ళకి ఒక స్వీట్ బాక్స్ కానీ ఏవైనా తెచ్చి ఇంట్లో ఉన్న అబ్బాయికైనా అమ్మాయికైనా ఇస్తే వాళ్ళు ఏమంటారు, మొత్తం నాకే కావాలి అంటారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి నానమ్మ లేదా పెద్దమ్మ ఏం చేస్తారు, సరే నాన్న మొత్తం నీకే ఇస్తాం అని ఆ డబ్బా పట్టుకుంటాం. ఒకటి నానమ్మకి, ఒకటి తాతయ్యకి, ఒకటి పెద్దమ్మకి, ఒకటి చిన్నమ్మకి, ఒకటి బాబాయికి అని అందరికి ఇప్పిస్తాం. చివరి డబ్బాల వరకు ఒకటే ఉంటుంది. అంటే నంత నాకే కావాలి అనుకునేటువంటి గుణం నుంచి అందరికీ పంచి నేను తీసుకోవాలి అనేటువంటి సంస్కారాన్ని మనం నేర్పిస్తాం. కాబట్టి కుటుంబం లోపల మనం ఇచ్చేటువంటి ప్రతి సంస్కారము పిల్లలకి జీవితాంతం ఉంటుంది. కాబట్టి మనము ఈ ప్రస్తావన, అంటే ఈ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళల లోపల జాగరణ రావాలి, దేశభక్తి ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని చక్కగా కాపాడుకునే సామర్థ్యం రావాలి. అందుకని మనం ఈ సప్తశక్తి సంగమాలను నిర్వహించుకుంటున్నాం. మనందరి శక్తిని సంఘ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి ఇస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు. నవయుగ ఆలోచన వచ్చింది, నవచేతన నిండిన ప్రాణం, గోకులముగ మన ఇంటిని చేద్దాం, పదండి జ్ఞానములు పరవశింపగా, పదండి జ్ఞానములు పరవశింపగా, భూవందన చేయాలి లేవగనే, క్షమించుమంటూ ధరిత్రిని, చిరునవ్వుతో ఆరవి కిరణాలు చెబుతాయి మన కవి శుభోదయం. వైదిక మంత్రోచ్చారణతో పావనమవుతోంది గృహమంతా. నవయుగ ఆలోచన వచ్చింది, నవచేతన నిండిన ప్రాణం, అన్నంతో మన మనస్సు ఏర్పడు నని చెప్పే వేదాలలో బ్రహ్మ, కలిసి భోజనం మనము చేస్తే తను మనస్సులో నిండు అమృతం, తన మనస్సులో నిండు అమృతం. నవయుగ ఆలోచన వచ్చింది, నవచేతన నిండిన ప్రాణం, ఆకాశంలో ఎగిరే రెక్కలు, ఈ ఇంటి రెక్కలే కావాలి, సంస్కృతి సంవర్ధన చేసే ఆ ధరిత్రి మన గృహమే కావాలి. సహజ భావనతో ధర్మ సాధనతో అవుతోంది గృహమే పావనం. నవయుగ ఆలోచన వచ్చింది,
నవచేతన నిండిన ప్రాణం మనమే మాతృశక్తులం మనమే ఆదిశక్తులం మనమే కాళి మనమే దుర్గా మనమే భద్రకాళిలం మనమే కర్మయోగినిలం మనమే విశ్వశోభినులం మనమే దృష్టనాశినిలం మనమే బ్రహ్మవాదులం మనమే బ్రహ్మవాదులం నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు నడువాలి ముందుకు ముందుకు తరుణి అని మననంటారు యువశక్తిని చూపాలి మనం నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు మనమే కదా ఈ రాష్ట్రార్య ఈ విశ్వానికి మనమే జనని వీరత్వంతో మనమంతా దేశాన్ని ముందుకు నడపాలి నవోత్సాహం గ్రహించి మనం నడవాలి ముందుకు ముందుకు మన దేశాన్ని శత్రువెవరైనా చెడు దృష్టితో మనలను చూచిన జీజా కన్నగి మనమౌదాం చెన్నమ్మ అహల్యబాయి మనం నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు హిమగిరి వలె నిశ్చలమై నిలిచి చేయాలి దేశ రక్షణ మనం పురుషార్థ గంగనే పారించి విశ్వాన్ని పావనం చేయాలి విశ్వాన్ని పావనం చేయాలి నవోత్సాహం గ్రహించి మనం నడువాలి ముందుకు ముందుకు నడువాలి ముందుకు ముందుకు దేశవ్యాప్తంగా విస్తరించి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్లో 1967 సంవత్సరంలో మొదటి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రారంభమైంది. ఈ విధంగా రాష్ట్రమంతటా శిశు మందిర్ పాఠశాలలు నెలకొల్పారు. వీటన్నిటినీ సరి అయిన మార్గదర్శనం ఇవ్వటం కొరకు మన రాష్ట్రంలో శ్రీ సరస్వతి విద్యాపీఠమును సంఘ ఆర్ఎస్ఎస్ ప్రేరణతో మాన్యశ్రీ శటగోపం లక్ష్మీ నరసింహాచార్యులు గారు శ్రీ శారదాధామంలో స్థాపించారు. మన రాష్ట్రం అంతా విస్తరిస్తూ మన కార్వాన్ నగరంలో ఈ పాఠశాల 1982 సంవత్సరంలో ప్రారంభం చేయడమైనది. ఇందులో చదివిన విద్యార్థులు వివిధ ఉన్నత స్థాయి అన్ని రంగాలలో స్థిరపడి సమాజానికి చక్కని సేవలను అందిస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు. మనకు శిశు మందిర్ పాఠశాలలు గర్వంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో
180 పాఠశాలలో నిర్వహింపబడుచున్నవి. 1972లో మన విద్యాపీఠము ప్రారంభమైనది. విద్యాపీఠంలో విద్యను అభ్యసించి విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఉండి అన్ని రంగాల్లో స్థిరపడి ఉన్నారు. మన పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు మంచి సామర్థ్యము, సంస్కారము కలిగి మన పాఠశాలకు గర్వంగా నిలుస్తున్నారు. దీనికి కారణం మనకు విద్యను నేర్పిన గురువులు ఎంతో ఉన్నతమైన వారు. ఆచార్యులు, మాతాజీలు ప్రతి ఒక్కరూ కూడా చక్కని సేవలను, విధులను కొనసాగిస్తూ ఉన్నతమైన విద్యలను మనకు అందిస్తున్నారు. వారి కృషికి కూడా ధన్యవాదాలు. మన కార్వాన్ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మన పోల రాజేశ్వరి మాతాజీ గారు కూడా విద్యార్థులను అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తర్వాత మన పాఠశాల కార్వాన్ శిశు మందిర్ పాఠశాల తరగతి గదులు, ల్యాబ్, గ్రంథాలయము, కంప్యూటర్ గదులు అన్నీ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. మనకు అన్ని విద్యార్థులకు ఏ లోటు లేకుండా చక్కని వసతులతో మనకు విద్యాబోధనలు మన పాఠశాల యాజమాన్యము కానీ, తర్వాత మన ఆచార్యులు కానీ, మాతాజీలు కానీ చక్కగా మనకు బోధిస్తున్నారు. మన సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నాకు తెలిసినంత వరకు, చూసినంత వరకు నాకు తెలిసిన విషయాలన్నింటినీ కూడా నేను సవివరంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఈరోజు ఈ సప్తశక్తి సంఘం అనే ఇక్కడ కార్యక్రమం ద్వారా చాలా తెలియని విషయాలు తెచ్చుకున్నాం. మన చరిత్రలో మన గొప్ప గొప్ప వీర మాతల గురించి, వీర నారుల గురించి అతిథులు చాలా బాగా వివరించారు, చాలా తెలుసుకున్నాం. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు శక్తి రూపంలో ఉంటాను అన్నది కూడా అదొకటి తెలియని విషయం. ఇలా చాలా తెలియని విషయాలు నేర్చుకున్నాము. ఈ 2.5-3 గంటల సమయం చాలా విలువైంది అనిపించింది. ఇక్కడికి రావడం చాలా వర్క్ అనిపించింది. థ్యాంక్ యూ. మనకు తెలియని కొత్త విషయాలన్నీ నేర్చుకున్నాం ఈరోజు. ఈ 2-3 గంటలు విన్న సంభాషణలు కానీ అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మనం కూడా తెలుసుకున్నవన్నీ కూడా వేరే వాళ్ళకి వివరించాలని కోరుకుంటున్నాను. ఇక నేర్చుకున్న మంచి విషయాలన్నీ కూడా మనం వేరే వాళ్ళతో పంచుకొని అవి పాటించాలని నేను అనుకుంటున్నాను. అలాగే మన పిల్లలకి కూడా ఇవి నేర్పించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. मातृ प्रणाम 1 2 3. British East India Company. I am
and also trained in horse riding and sword fighting and archery. I'm an icon of bravery. Thank you for this opportunity. నా పేరు జీజాబాయ్. పశ్చిమ భారతదేశాన మొఘలులతో పోరాడి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజును కన్న తల్లిని నేను. నీ జననం సాధారణమైనది కావచ్చు, కానీ నీ మరణం ఒక చరిత్ర కావాలి అని నా కొడుకుకి నూరిపోసిన తల్లిని నేను. హర హర మహాదేవ్. సకల సృష్టిని పరిపాలిస్తున్న భారత మాతను నేను. ఎందరో వీరనారీమణులు నా భారతదేశం కోసం తన జీవితాలను అర్పించాలు. ఇలాంటి వీరనారీమణులు మరెందరినో నేను చూడాలనుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నేను రుద్రమాదేవిని. అవును, నేను పుట్టింది ఆడపిల్లని, కానీ ఈ కాకతీయ సామ్రాజ్యానికి పుత్రులు లేరన్న లోటును తీర్చడానికి నా తల్లి గణపతి దేవుడు నన్ను రుద్రమాతగా పెంచారు. కత్తి సాగు గుర్ర శిక్షణ అందించారు. సింహాసనంపై ఒక స్త్రీ కూర్చోలేని సాముతులను నా సత్తా ఏమిటో చూపించి ఈ తెలుగు జాతిని ఏకం చేసి జయో వీరనారిమణి అని వారే తల వంచి పొగిడేలా చేశాను. ఇదే నా రుద్రమదేవి శపథం. Jai Sri Ram everyone, my name is Sunita. Today my speech and get up. Rani Lakshmibai was a great India freedom fighter. Rani Lakshmibai properly as Jhansi Ka Rani. She was born on 19th November 1828. She is Rani Lakshmibai very bravely with British to Jhansi, saved Jhansi. Rani Lakshmibai dead 18th June 1858. Rani Lakshmibai virginal name Manikarnika, nickname Manu. జై హింద్, థ్యాంక్ యూ. వేషధారణలో వచ్చిన బాలికలను కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. బాలికలందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. వేషధారణలో వచ్చిన బాలికలు చూడండి, మాతృశక్తి అంటే వేదిక పైన కనిపిస్తూ ఉంది. కేవలం మన చిన్నారులే కాకుండా మా యొక్క మాతృమూర్తులు అంటే పిల్లల్ని మేము చూస్తాము, అదేవిధంగా మేము కూడా వీరనారీమణుల్లాగా ఉంటాము అని వాళ్ళ వేషధారణలో ఉన్నారు. పోషకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఈ చిన్నారులు కూడా కరతాళ ధ్వనులు, మీ యొక్క కరతాళ ధ్వనులే వాళ్ళకి ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి. ఏక్ దో ఏక్ ఏక్ దో. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. వీళ్ళందరినీ చూస్తుంటే మనకి ఎన్నో యుగాలు ఎన్నో కావ్యాలు వచ్చాయి. ఆ కావ్యంలో ఒకటి చిన్న గేయం. చెల్లెలా వేద శాఖలు వెలసనిచ్చట, ఆది కావ్యం బలరణిచ్చట. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి కరతాళ ధ్వనులు. Mind Media, the voice of India.